క్రీస్తు సైనికులు, గొప్ప సైనికులు, వారిని ఇక్కడికి ఆహ్వానించడంలో నాకు ఆనందమే కాదు, నాకు ఆశీర్వాదం కూడా దొరికింది. వారెవరు కూడా సామాన్యులు గారు. ఇంతకుముందు దయాసాగర్ గారు చెప్పారు, విజు థామస్ గారు 1,00,000 బైబిల్స్ కంటే ఎక్కువ ఆయన పంచిపెట్టారు. బైబిల్ అనేది ఒకరి చేతుల్లోకి వెళ్తే ఎప్పటికైనా అది పనిచేస్తుంది అనే దర్శనంతో వారు ఇండివిజువల్గా 1,00,000 బైబిల్స్ కంటే ఎక్కువ వారు పంచిపెట్టారు. ఢిల్లీ మహానగరంలో వారు దేవుని కొరకే సేవా కార్యక్రమం మీద చేయాలంటే అందరికీ సహకారము, సహాయ హస్తం అందిస్తున్నటువంటి గొప్ప ప్రేమతో నిండినటువంటి ఒక సహకారి विजू थॉमस भाई, उनको मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ आप यहाँ पर आने के लिए। कुछ ख़ास काम पे उन्होंने इधर आए हैं, हमने बुलाया है और उन्होंने हमारे बिनती को गौरव दे के यहाँ पर आ चुके हैं। कल का दिन एक स्पेशल मीटिंग है यहाँ पर हमारा लीडर लोगों का, इसलिए ये सब लोग प्रभु के दास लोग आ चुके हैं। या कैन సైమన్ గారు అంటున్నారు, హిందీ మాత్రమే తెలిసిన వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా, హిందీ తెలుగులో చెప్తే అరుణ్ కుమార్ గారు ట్రాన్స్లేట్ చేస్తారని. ఇది కొంచెం జరపడం, కొంచెం దేనికైనా ఒక న్యాయం ఉండాలి. అక్కడ ఎక్కువ ప్లేస్ ఉంది, ఇక్కడ ఇప్పుడు ఇంకా నా ఆనందము రెట్టింపు అయిపోయింది. अब मेरा जो आनंद दुगना हो गया, ఎందుకంటే क्योंकि నేను ఇప్పుడు ట్రాన్స్లేషన్తో పాటు వాక్యం చెప్పబోతున్నాను. मैं अनुवाद के साथ आज वचन प्रचार करने जा रहा हूँ। యాక్చువల్ ప్రీచింగ్ టైం సగం అయిపోయింది. हमारे वचन प्रचार के लिए आधा टाइम अनुवाद में चले जाएगा। చాలా సంతోషం. बहुत खुशी हूँ मैं। ఒక గంట ప్రసంగం చేస్తే నేను అరగంట చేయాలా, అరుణ్ కుమార్ గారు అరగంట చెప్తారు. एक आधा घंटा प्रचार करे तो अनुवाद के लिए आधा घंटा समय लेगा, इसीलिए ज़्यादा लंबाई ना करते हुए मैं छोटा सा प्रचार से मैं समाप्त करूँगा। ఇది దేవుని చిత్తం అని నేను నమ్ముతున్నా. ये परमेश्वर की एक योजना है, मर्जी है, मैं ये मानता हूँ। ఎందుకంటే ఈ మెసేజ్ ఇంటర్నెట్లో ఉండిపోతుంది. ये जो मैसेज है ना, ये संदेश इंटरनेट क्लाउड में रह जाएगा। హిందీ బెల్ట్ అందరూ కూడా ఈ మెసేజ్ వింటారు. उत्तर भारत के बहुत सारे पासबान लोग, कलेसी लोग ये संदेश को सुनेंगे। లక్షల మంది వింటారు. अभी लाखों के कलेसी लोग ये संदेश को सुनेंगे। కాబట్టి ఇది దేవుని యొక్క చిత్తం అని నేను నమ్ముతున్నాను. दृढ़ संकल्प से मैं मानता हूँ, ईमान है मेरा। ఈ కడవరి దినాల్లో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ये आखिरी दिनों में परमेश्वर एक प्रचंड काम भारत में कर रहे हैं। మొత్తం దేశము నలుమూలల నుండి కూడా భావసారూప్యము కలిగిన వాళ్ళను ఏకం చేస్తూ ఉన్నాడు. जो अपनी भावुक एक भाव लोगों को परमेश्वर एक जगह एकत्रित कर रहे हैं, ताकि परमेश्वर के काम आसान और सुलभ रीति से आगे बढ़े।
రెండవ కీర్తనలో చెప్పబడింది, दूसरा भजन संहिता में ये बात हमको बताया गया है, భూరాజులు యెహోవాకు విరోధముగా నిలవబడుచున్నారు. यहोवा और उसके अभिषिक्त मसीह के खिलाफ खड़े हो गए हैं. యెహోవాకు విరోధంగా నిలబడ్డారు. परमेश्वर यीशु के विरुद्ध में वो खड़े हो गए. ఇంకొక పని కూడా జరుగుతుంది. और एक काम भी धरती पर हो रहा है. దేవుడు నియమించిన రాజులైన యాజక సమూహం యేసయ్య పక్షంగా నిలబడుతూ ఉన్నారు. परमेश्वर का नियुक्त हुआ परमेश्वर के बहुमूल्य दास लोग और राजा और याजी दोनों परमेश्वर के पक्ष में धरती पर योद्धा बन के और युद्ध में लगे हुए हैं. యేసును ప్రేమించే వాళ్ళందరూ ఒకటవుతున్నారు. यीशु मसीह को चाहने वाले एक एकत्रित हो रहे. యేసును ద్వేషించే వాళ్ళు ఒకటవుతున్నారు. जो यीशु से घृणा करते वो भी एकत्रित हो रहे. దేవునికి సాతానుకు మధ్య పోరాటం చివరి స్థాయికి చేరుకుంది. अभी परमेश्वर और उनकी विरोधी लोगों के बीच में झगड़ा अभी क्लाइमैक्स में है. अभी గనక కాశ్మీర్ నుండి కేరళ వరకు భారత ఉపఖండమంతా కూడా దేవుని సత్యవాక్యము వ్యాప్తి చెందుతూ ఉంది. कश्मीर से और केरला और कन्याकुमारी तक परमेश्वर की वचन की प्रचार प्रचंड रीति से फैल रहा है. इसी से परमेश्वर का काम हमको स्पष्ट रीति से नजर आ रहा है. ఎక్కువ సమయం నేను తీసుకోను, మనం క్లుప్తంగా దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ज्यादा समय मैं नहीं लूंगा और छोटी सी प्रचार से मैं समाप्त करूंगा. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము पौलुस का लिखा हुआ पहला कोरिन्थियों का पत्र पहला अध्याय 25వ వచనం और 25వ వచనం. 25वां वचन. అయితే నువ్వు చెప్పలేదని నేను చెప్తాను. क्योंकि परमेश्वर की मूर्खता मनुष्य को ज्ञान से ज्ञानवान है और परमेश्वर की निर्बलता मनुष्य के बल से बहुत बलवान है. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. क्योंकि परमेश्वर की मूर्खता मनुष्य के ज्ञान से ज्ञानवान है और परमेश्वर की निर्बलता मनुष्य के बल से बहुत बलवान है. ప్రార్థన చేసుకుందాం. हम प्रार्थना करेंगे. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, हमारे प्यारे परमेश्वर दयालु परमेश्वर, ఈ సాయంత్రం వేళ ఈ రెండవ రోజు సువార్త కూటము కొరకు నీకు స్తోత్రాలు. इस शाम के सुसमाचार जो यहाँ पे जो एकत्रित हुए इस मंच के लिए हम तहे दिल से आपको शुक्रगुजार करते हैं प्रभु जी. ఇక్కడ హాజరైనటువంటి నీ దాసులు మీ దాసురాండు నీ కుమారుడు నీ కుమార్తెలందరి కొరకు నీకు స్తోత్రాలు. जितने सारे आपके बंदे यहाँ पर मौजूदगी है प्रभु जी, उपस्थित है, सभी के ऊपर आपकी आशीष से बरसाए. వాక్య గ్రహింపును అడ్డగించ ప్రయత్నిస్తున్న సకల చీకటి శక్తులను యేసునామములో గద్దించి బంధించి పారద్రోలుతున్నాం. परमेश्वर की पवित्र वचन ग्रहण करने की जो बुद्धि है उसकी रोकने के लिए, रुकावट करने की जो शक्तियाँ उसको प्रभु यीशु के सामर्थ्य नाम में हम कुचल डालते हैं. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించండి. हर एक मन की आंखें आप खोल दीजिए प्रभु जी. నీ వాక్యమును మహిమపరచండి. आपकी वचन को आप महिमा दे दे प्रभु जी. శరీరము దాల్చిన వాక్యమైన యేసును మహిమపరచండి. देहदारी वचन परमेश्वर, నీ ప్రణాళికను మీరు ఘనపరచండి. आपकी जो योजना आप उनको बहुतायत से आप ऊंचा करिए प्रभु जी. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యంలో ఉన్నత స్థానము కొరకు సిద్ధపరచండి. जो कोई इस वचन को सुन रहे हैं उनको स्वर्ग में बहुत ऊंची स्थान पर आप बिठाइए. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. यीशु के पवित्र नाम से प्रार्थना करते हैं. ఆమేన్. आमेन आमेन आमेन. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, प्रभु में मेरे शुभचिंतक भाइयों, హలో, చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించి చూస్తే जो वचन हमने पढ़ चुका है उसको अगर हम परमेश्वर की दृष्टिकोण से अगर देखे गए, దేవుని గూర్చి అపోస్తలుడైన పౌలు కొన్ని
మాటలు వాడుతున్నాడు. ఆ మాటలు మనం పలకడానికి కూడా భయపడే మాటలు. परमेश्वर के बहुमूल्य दास प्रेरित अपोस्टल पॉल ऐसी बात बता रहे हैं, हम बयान करने के लिए हम योग्यता नहीं है हमको। हमारे नोट पलकడానికి मुंह से बोलने का भी हिम्मत नहीं होता। जबान से बयान करना और बातें बोलना भी हमारी योग्यता नहीं है और हमारा औकात नहीं है। ధైర్యం ఉండదు సార్, हिम्मत नहीं होता है। ధైర్యం ఉండదు। దేవుని వెర్రితనము అన్నాడు, परमेश्वर की मूर्खता बोला है। అది కాదు, దేవునికి వెర్రితనం ఉంటుందా? परमेश्वर को क्या मूर्खता रहता है क्या? అనగలమా ఆ మాట మనం? ये बात हम बोल सकते क्या? దేవుని వెర్రితనము, परमेश्वर की मूर्खता, తర్వాత దేవుని బలహీనత और परमेश्वर की निर्बलता। దేవునికి ఈ రెండు ఉండనే ఉండవు అనే సంగతి యోబు గ్రంథంలో చెప్పబడింది। ये दो चीज परमेश्वर में नहीं रहते बल्कि अय्यूब का किताब में लिखा गया है। యోబు గ్రంథం 12వ అధ్యాయము अय्यूब का किताब 12 अध्याय में 16వ వచనం, బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు। 12-16 12వ అధ్యాయం 16వ వచనం, 12 का 16 आयत में से ये बात पढ़ते हैं। उसमें सामर्थ्य और खरी बुद्धि पाई जाती है। देखो देने वाले और देखने वाले और धोखा खाने वाले दोनों उसी की है। అది మనం చదవలేదు, అవసరం లేదు, మనకు ఫస్ట్ లైనే కావాలి। బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు। स्वामर्थ और खरी बुद्धि उनकी है। ఉనికి హై అని హిందీలో ఉంది, తెలుగులో స్వభావ బలము ఆయన లక్షణం। उनका सामर्थ्य उनका लक्षण है। यस, జ్ఞానము ఆయన లక్షణం, और खरी बुद्धि उनका लक्षण है। ఆయన జ్ఞానమునకు మితి లేనివాడు, अनंत ज्ञान उनका लक्षण है। తర్వాత ఆయన శక్తికి కూడా అంతము లేదు। उनका शक्ति अनंत शक्ति है उनका। ఆదికాండము 17వ అధ్యాయంలో उत्पत्ति का 17 अध्याय మొదటి వచనం, पहला आयत में से मैं पढ़ता हूँ। जब अब्राहम 99 वर्ष का हो गया तब यहोवा ने उसके दर्शन देखकर कहा, मैं सर्वशक्तिमान ईश्वर हूँ। मैं सर्वशक्तिमान ईश्वर, నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది లేదు అంటున్నాడు ఆయన। जो नामुमकिन चीज मुझे है क्या? నాకు సమస్తము సాధ్యము, हर चीज मुझसे हो जाएगा। एवरीथिंग इज पॉसिबल फॉर मी। ఆయన జ్ఞానము కూడా, ఆయనకు అన్నీ తెలుసు అన్నమాట। ये सब जानते हैं परमेश्वर। ఆయనకు తెలియని సంగతి అంటూ లేదు। अनजाने चीज कुछ भी परमेश्वर के हाथ में नहीं है। హెబ్రీ పత్రిక इब्राहिम का पौलुस का लिखा हुआ इब्राहिम का पत्र में से 4వ అధ్యాయం 13వ వచనం, 4 का 13 वचन में से पढ़ते हैं। మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది। और सृष्टि की कोई वस्तु उससे छिपी नहीं है, वरन जिससे हमें काम है उसकी आंखें के सामने सब वस्तुओं की खुली और बेपर्दा है। దేవునికి 3 ముఖ్య లక్షణాలు ఉంటాయి। परमेश्वर में 3 प्रमुख लक्षण है। ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు। परमेश्वर सर्व स्थल में वो फैला हुआ है। ఆయన లేని స్థలము లేదు। जहाँ पर परमेश्वर नहीं है ऐसा नहीं हो सकता है। ఆయన లేని చోటు లేదు। जहाँ पर परमेश्वर नहीं है ऐसा नहीं बोल सकते। हर जगह परमेश्वर
व्यापित है। ఆయనకు తెలియని విషయం లేదు. वो सब कुछ जानता है, बिना अनजाने चीज कुछ भी नहीं है उनका। ఆయన చేయలేని పని లేదు. उनके हद में जो काम नहीं है ऐसा कुछ नहीं है, हर एक चीज उनसे मुमकिन है। సర్వశక్తి గల దేవుడు, सर्वशक्तिमान परमेश्वर। ఆయనకు బలహీనత ఏముంది? उनको दुर्बलता क्या है, निर्बलता क्या है? బలహీనత నాకుంటది, నీకుంటది. ये दुर्बलता और निर्बलता हम में रहता है। దేవునికి బలహీనత ఉంటుందా చెప్పండి నాకు? परमेश्वर में दुर्बलता निर्बलता रहता क्या? ఉంటదా? रहता क्या? బలము ఆయనకు సహజ స్వభావ లక్షణం. सामर्थ्य उनका सहज लक्षण है। नेचुरल क्वालिटी ऑफ गॉड इज कुदरती स्वभाव है। फॉर एग्जांपल मिर्ची, मिरपकाय ఉంది. एक उदाहरण में एक मिर्ची है, దాని న్యాచురల్ క్వాలిటీ, దాని సహజ లక్షణం ఏంటి? उसका कुदरती स्वभाव क्या है? కారం ఉంటుంది. ठीका रहता है। మిరపకాయ కారమే ఉంటుంది, ఇంకో వేరే విధంగా ఉండదు. मिर्ची हमेशा ठीका ही रहता है। మీరు ఎప్పుడైనా ఒక తీయటి మిరపకాయను చూడగలరా, తీసుకురాగలరా? कभी आपने ऐसा मीठा मिर्च खाया है? आप తీయటి మిరపకాయ ఉండదు. जो मीठा मिर्च कभी भी दुनिया में नहीं रहता है। నాకు నిప్పులు కావాలి, मुझे आग का कोयला चाहिए, కొంచెం చల్లటి నిప్పులు కావాలి. ठंडा कोयला, जो आग वाला ठंडा कोयला मुझे मिलेगा क्या? తేగలరా? क्या आप ला सकते? తీసుకురాలేరు. वो नामुमकिन है, आप लेके आ सकते नहीं है। పోనీ చాలా వేడి 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 ఐసు ముక్కలు కావాలి, తెస్తారా? ऐसा गर्म 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 बर्फ आप ला सकते क्या? గరం గరం బరఫ్ ఉండదు, చల్లటి నిప్పులు ఉండవు, వేడి వేడి మంచు ఉండదు, తీయటి మిరపకాయ ఉండదు. ఎందుకంటే కారము మిరపకాయ స్వభావ లక్షణం, చల్లదనము మంచు యొక్క స్వభావ లక్షణం, వేడిగా ఉండడం నిప్పుల యొక్క స్వభావ లక్షణం, అలాగే బలం దేవుని స్వభావ లక్షణం. దేవునికి స్తోత్రం. जैसा साहब ने बताया हर एक चीज का एक लक्षण होता है, उसी प्रकार परमेश्वर का लक्षण जो है वो सामर्थ्य है। वो ఆయన లోపల ఎంత శక్తి ఉన్నదంటే మనం కొలవలేము, అర్థం చేసుకోలేము. सर्वशक्तिमान उनका शक्ति को, सामर्थ्य को हम नाप नहीं सकते, तूल नहीं सकते। ఈ విశ్వంలో ఎవడైనా ఏదైనా చేయలేని పని ఉండొచ్చు, కానీ దేవుడు చేయలేని పని లేదు. इस ब्रह्मांड में कोई भी काम कोई भी नहीं कर सकता, लेकिन परमेश्वर उनके नामुमकिन काम कुछ ऐसा नहीं है। దేవునికి సమస్తము సాధ్యము. परमेश्वर के लिए हर एक चीज उनके लिए सामर्थ्य। ఆయన లేని వాటిని ఉన్నట్టు పిలవగలడు. जो चीज वस्तु है ही नहीं उनको जैसा है वो वैसा बुलाएगा। లేనే లేదు ఆయన పిలవగలడు. जो वस्तु है ही नहीं उसको ऐसा बुलाएगा जो वस्तु वहां पर सच में है। అక్కడ లేదు కానీ పిలిచిన తర్వాత ఉంటది. అది वहाँ सच में नहीं है, लेकिन परमेश्वर के बुलाने के बाद वो उपस्थित हो जाएगा। వచ్చేస్తుంది. చీకట్లో మాట్లాడాడు ఆయన. और अंधियारा में परमेश्वर ने अपना आवाज बाहर निकाला है। మీరు మీ ఇంట్లోకి వెళ్ళారు అనుకోండి, आप आपके घर में गए समझो, చిమ్మ చీకటి ఉంది, पूरा अंधियारा बसा हुआ है, మీరు ఏం చేస్తారు? आप क्या करेंगे? బల్బు పోయిందా, ఫ్యూజ్ పోయిందా, లేకుంటే పవర్ కట్టా చూసుకుంటారు. आप देखते हैं कि बल्ब जल गया, नहीं तो कटका खराब हो गया, ऐसा देखेंगे आप। బల్బు పోతే బల్బు పెట్టుకుంటారు. अगर बल्ब जल गया तो नया बल्ब आप लगाते हैं। ఫ్యూజ్ పోతే ఫ్యూజ్ వేసుకుంటారు. अगर फ्यूज चले गए तो नया फ्यूज बना के लगाते हैं। పవర్ కట్ అయితే ఎలక్ట్రిక్ ఆఫీస్కు ఫోన్ చేస్తాం. अगर बत्ती चल गया तो फोन करके बत्ती के लिए आप ఎంక్వైరీ करेंगे। అంతేగాని మీరు గదిలో నిలబడి వెలుగు కలుగునుగా కా గాకా అంటే వస్తుందా? आप उस कमरे में रहकर उजाला हो ऐसा बोलने से उजाला होगा क्या? రాదు. ऐसा नामुमकिन है। ఇంకా గట్టిగా ఇస్తే ఆ ఉన్న బల్బు కూడా ఊడిపడిపోతుంది. और ज्यादा से पुकारे तो वो बल्ब भी गिर जाएगा। మనం అరిస్తే ఏం కాదు, हमारे चिल्लाने से कुछ नहीं होगा। కానీ చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. जो
जलों के ऊपर, समुद्र के ऊपर अंधियारा मंड रहा था। ఆ, దేవుడు చూశాడు ఈ చీకటి బాగలేదు అన్నాడు. जब परमेश्वर ने देखा है ये अंधियारा अच्छा नहीं है, మరి ఏం కావాలి, వెలుగు కావాలి. जब उजियाला की जरूरत है बोल के परमेश्वर सोच कर, జనరేటర్ లేదు, బ్యాటరీ లేదు, वहाँ पे जनरेटर नहीं है, बैटरी नहीं है, ఆయన అవేం పనులు పెట్టుకోలేదు, సింపుల్గా చెప్పాడు. वो परमेश्वर ये सब चीज़ों में मगन नहीं हुए, ఊరికే చెప్పాడు వెలుగు కలుగునుగాక. सिर्फ अपने जबान खोलकर बोला उजियाला हो। అది ఒక దేవుడు మాత్రమే చేయగలిగిన పని. ऐसा केवल परमेश्वर ही कर सकता है। ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయన केवल अपने जबान से बात निकला है। అంత శక్తి దేవునికి. परमेश्वर की सृष्टि सामर्थ्य शक्ति है। ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్రం చెబుతుంది, जो फिजिकल साइंस ये बताता है పదార్థమును నీవు పుట్టించలేవు, నశింపజేయలేవు. वस्तु को आप उत्पन्न नहीं कर सकते, उसको नाश भी नहीं कर सकते। పదార్థం అని అనరా హిందీలో? वस्तु వస్తువు అంటే ఇవాయ్. दाने पर- मैटर 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 क्या बोलते हिंदी में थॉमस भाई? मैटर को पदार्थ बोलते हैं ना. हाँ, पदार्थ, पदार्थ को, मैटर को ना सिर्फ ना हम पैदा कर सकते ना नाश कर सकते. దాన్ని మనం పుట్టించలేము, నాశనం చేయలేము. पदार्थ को हम पैदा नहीं कर सकते और उसका नाश भी नहीं कर सकते। అది మనుషుల గురించి. ये इंसान के लिए इनका ये होता है। కానీ మనుషుడు ఏది చేయలేడు అది దేవుడు చేస్తాడు. जो चीज़ मनुष्य के ख्वाब में नहीं है वो परमेश्वर कर सकता है। మనుషుడు చేయలేనిది దేవుడు చేస్తాడు. जो मनुष्य के लिए नामुमकिन है वो परमेश्वर के लिए मुमकिन है। శూన్యములో నుండి సకల బ్రహ్మాండమును దేవుడు సృష్టించాడు. परमेश्वर ने वो शून्य में से सारा ब्रह्मांड को रचा है। వెలుగు కలుగునుగాక, उजियाला हो, నక్షత్రములు కలుగునుగాక, तारे बन जाए, భూమి కలుగునుగాక, धरती पृथ्वी बन जाए, భూమి మీద వృక్షములు మొలుచునుగాక, धरती पर ऐसे पेड़ पौधे बन जाए, నీళ్లలో జలచరములు కలుగునుగాక, पानी में जितने जल सृष्टि है सारा बन जाए, ఆకాశంలో పక్షులు కలుగునుగాక, आसमान में पक्षी उड़े। అన్ని కలుగునుగాక అంటుంటే పుట్టుకొస్తా ఉన్నాయి. परमेश्वर ये बोलता गया कि वो ऐसी बने बने बने, वो होते गया। భూమిలో నుండి మృగములు పుట్టునుగాక, धरती पृथ्वी में से जंतु जानवर उभर आए ऊपर। నువ్వు మాట్లాడితే ఏం కలగదు, మనం మాట్లాడితే ఏం కలగదు. आप बात करने से कुछ भी नहीं होगा। ఆయన మాట్లాడినప్పుడు లేని వస్తువులు, లేని విషయాలు అన్ని పుట్టుకొచ్చేస్తాయి. जब परमेश्वर बात करता है जो चीज, जो वस्तु है ही नहीं, वो ऐसी उपस्थिति में आ जाएंगे। అంత మహాదేవుడు, उतना प्रचंड परमेश्वर हमारा यीशु, తన మాట చేత సమస్తమును కలిగించినాడు ఆయన. एक उनके लफ्ज से सारा ब्रह्मांड को रचा है। ఈ కలిగించడంలో కూడా మహా గొప్ప జ్ఞానం ఉన్నది. ये जो सृजनहार है ना, ये जो सृष्टि किया, इसमें अनंत ज्ञान हमको दिखता नहीं लेकिन है। అద్భుతమైన డిజైనింగ్ ఉన్నది. इसमें परमेश्वर की सृष्टि सामर्थ्य शक्ति इतना है, वो अचंभित हो जाएंगे, हम बयान के बाहर रहेंगे। ఆయన జ్ఞానమునకు మితి లేదు. उनका बुद्धि को उनका कुछ सीमा ही नहीं है। ఆయన బలానికి అంతము లేదు. उनका बल को भी अंत नहीं है। అలాంటి మహాదేవుని గురించి మాట్లాడుతున్నాడు. वो सर्वशक्तिमान परमेश्वर के बारे में बात कर रहे हैं। ఆయన వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. पौलुस ये बात बता रहा है कि परमेश्वर की मूर्खता मनुष्यों के ज्ञान से बढ़ के है। దేవుని వెర్రితనం ఏంటి? परमेश्वर की मूर्खता क्या है? దేవునికి వెర్రితనము లేదు. परमेश्वर में मूर्खता है ही नहीं। కానీ కొన్నిసార్లు ఆయన పనులు వెర్రితనం లాగా మనకు కనపడతాయి. कभी कभी हमको परमेश्वर के काम मूर्खता जैसा दिखता है। ఇలా చేయకూడదు కదా, ऐसा नहीं करना है ना, ఇలా తప్పు కదా,
ये गलत है ना। ఇట్లా చేయకపోతే బాగుండు కదా. ऐसा अभी परमेश्वर ऐसा नहीं करे तो अच्छा होगा। ఇప్పుడు మనుషులందరూ దేవునికి సలహాలు చెప్తున్నారు. अब सारे मनुष्य समाज परमेश्वर को एक सलाह दे रहे। మానవులందరూ పాపులైనారు. सारे संसार के जो मानव है ये गुनहगार बन गए और पापी बन गए। ఎందుకు పాపులైనారు? क्यों पापी बन गए? ఆదాము తినవద్దని ఆజ్ఞాపించిన పండును తిన్నాడు. जो परमेश्वर ईदन वाटिका में जो फल को नहीं खाने के लिए आज्ञा दी वो आज्ञा पालन नहीं किया, इसी कारण पापी बन गए। మనుషులు దేవునికి అడ్వైజర్లు అయిపోతున్నారు. आजकल के जमाने में सब परमेश्वर की सलाहदार बन गए। దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షమును ఏదెన్లో ఎందుకు పెట్టాలా? ये सोचता है कि ये प्रश्न करता है कि जब परमेश्वर जो निषिद्ध वृक्ष वहाँ पे क्यों वहाँ पे रखना चाहिए? ఆ చెట్టే లేకపోతే అయిపోను కదా. वो अगर वो वृक्ष वहाँ पर नहीं रहे तो ये पूरा गड़बड़ी नहीं रहता ना, ये उनका सोच विचार है। ఆ చెట్టే లేకపోతే వీళ్ళు తినరు కదా. वहाँ पर अगर वृक्ष नहीं है तो ये खाएंगे नहीं। పాపం ప్రవేశించదు కదా. जब संसार में पाप प्रवेश नहीं कर सकती ना। ఇప్పుడు చూడండి, వాళ్ళు ఆ చెట్టు ఉన్నందుకు దాన్ని తిన్నారు, అంత లోకమంతా నాశనం అయిపోయింది. जब परमेश्वर वो वृक्ष वहाँ पर लगाने से कारण सब गुनहगार बन गए, पापी बन गए। पाप इस संसार में सब में फैले हुए हैं। కనుక అది రాంగ్ స్టెప్. అక్కడ చెట్టు పెట్టకుంటే బాగుండు. ये सोचता है कि परमेश्वर वहाँ वृक्ष नहीं रखना चाहिए। సరే, చెట్టును పెడితే పెట్టాడు అనుకో, ఏదో కారణం. यदि परमेश्वर वहाँ वृक्ष लगाए किसी कारण से, ఆ సర్పమును ఎందుకు రానివ్వాలి? जब परमेश्वर उस अजगर को क्यों अनुमति दिया है? అసలు సర్పాన్ని ఎందుకు సృష్టించాడు? परमेश्वर अजगर की सृष्टि क्यों किया? సర్పం అంటే మామూలు పాము కాదు బాబు, పరలోకంలో మహాఘట సర్పం వాడు. वो अजगर ऐसी चोटी वाला सांप नहीं है, वो ब्रह्मांड में बहुत बड़ा ताकतवर अजगर है वो। పరలోకం హెవెన్లో ఉండినటువంటి మహాఘట సర్పం। एक जमाने में स्वर्ग में था वो अजगर। వాణ్ణి ఎందుకు సృష్టించాడు దేవుడు? परमेश्वर उसको क्यों सृजा है? చేయొద్దు కదా। ऐसा परमेश्वर सृजना करने की जरूरत नहीं है ना। అంటే కెరూబును దేవుడు సృష్టిస్తే ఆ కెరూబు తర్వాత సైతాన్ అయ్యాడు। परमेश्वर కెరూబ్ को बनाया, बाद में वो शैतान के तब्दील हो गया। అరే బాబు, अरे भैया, మనం మనుషులము, మనకు భవిష్యత్తు తెలియదు। हम इंसान हैं, हमको भविष्य के बारे में जानकारी नहीं है। ఓ కొడుకును కంటాము, एक बच्चे को पैदा करेंगे, लड़के को, తర్వాత వాడు దొంగ అవుతాడో కలెక్టర్ అవుతాడో మనకు తెలియదు। हमको ये पता नहीं कि वो चोर बनेगा या कलेक्टर बनेगा। కాబట్టి కంటాము, మంచిగా అల్లారు ముద్దుగా పెంచుతాం, తర్వాత ఏదో టైంలో వాడు కత్తి పట్టుకొని మనల్ని పొడుస్తాడు। लड़के को पैदा करने के बाद हम उनको पालन पोषण करेंगे और लाड़ करेंगे, बाद में वो चाकू लेके आपको भोग देगा। అప్పుడు అనుకుంటాం, అరే నువ్వు ఇట్లా నా మీదనే దాడి చేస్తావు అనుకుంటే నేను కనకపోదును రా। जब पिता ये समझते कि तू ऐसा मेरे ऊपर अगर चाकू चलाएगा तो मैं आपको पैदा करता ही नहीं। కానీ దేవుడు ఆయనకు సర్వజ్ఞుడు కదా, ఆయనకు అన్నీ తెలుసు। हमारे परमेश्वर सर्वज्ञ है, सब जानता है। ఆయన కోట్ల మంది దేవదూతలను చేశాడు। ऐसे करोड़ों करोड़ों देवताओं को बनाया। సిరాఫులు చాలా మంది, కెరూబులు చాలా మంది। सेराफ को और केरूबिम को बहुत सारे लोगों को परमेश्वर ने रचा है, बनाया है। ఒక్కొక్క కెరూబు ముందు ఏం చేస్తాడో దేవునికి తెలుసు। ये एक एक केरूब आने वाले पीढ़ी में क्या करेगा परमेश्वर को जानकारी है। ఈ పర్టికులర్ ఈ ఒక్కడు కెరూబుని చేసేటప్పుడు దేవునికి భవిష్యత్తు తెలుసా తెలియదా? ये एक जो प्रत्येक केरूब है, वो केरूब के बारे में परमेश्वर को जानकारी है या नहीं? తెలుసా తెలియదా? बताइए, ये जानकारी है नहीं? వీడే రేపు సైతాన్ అవుతాడు అని దేవునికి తెలుసా తెలియదా? यही केरूब आने वाले पीढ़ी में इब्लिस बनेगा बल्कि परमेश्वर को जानकारी है या नहीं? తెలుసు కదా। पता है ना। తెలియకపోతే ఆయన దేవుడే కాదు। अगर उनको अनजाने है, जानकारी नहीं है, तो वो परमेश्वर ही नहीं होता। మరి ఎందుకు చేశాడు? फिर इसीलिए क्यों बनाया? వాడిని తయారు చేసేటప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టినాక సగంలో తెలిసింది అనుకో, బాబోయ్ వీడే రేపు దయ్యం అవుతాడు, లూసిఫర్ అవుతాడని। बनाने में जो सृष्टि कार्य में बीच में आने के बाद परमेश्वर को यदि पता हुआ
तब परमेश्वर चौंक जाएंगे, अरे ऐसा कैसा होगा। వీడే రేపు సైతాన్ అవుతాడని తెలిస్తే आने वाले दिन में ये ही शैतान इब्लिस बनेगा, बल्कि अगर परमेश्वर को जानकारी हुई, అప్పుడే పీక పిసికేయాలి. जब भी मुंडी कुचल के उसको मार देना चाहिए. సమస్యనే లేదు. जब वो समस्या उठता ही नहीं. వాడిని తయారు చేసిండేందుకు, उसको बनाने की जरूरत क्या है, తెలిసి తెలిసి వానికి అన్ని శక్తులు అంత జ్ఞానం ఇవ్వడం ఎందుకు, उसको परमेश्वर इतना सामर्थ्य दिया और ज्ञान बुद्धि बल दिया, వాడిని పక్కలోనే పెట్టుకోవడం ఎందుకు, उनको बगल में लगाया. ఇదంతా తెలివైన పనేనా? ये ऐसा ज्ञान युक्त काम नहीं है. इसी कारण सब परमेश्वर के बारे में అంత తెలివి తక్కువ పనులు చేస్తున్నట్టుగా కనబడుతుంది. ये परमेश्वर के हर काम मूर्खता के जैसा हमको दिखता है. దేవుని పనులు మనకు మూర్ఖపు పనులుగా కొన్నిసార్లు కనబడతాయి. परमेश्वर की उनके काम हमको हमेशा मूर्खता के जैसा मनुष्य को दिखता है. ఊరికే కనబడతాయి అంతే. वैसा दिखता है लेकिन वैसा नहीं है. ఎప్పుడైతే దేవుని పనులు పిచ్చి పనులుగా మనకు కనబడతాయో, जब परमेश्वर के कामों में आप मूर्खता को देखते गए हुए, మూర్ఖత జైసా దిఖతా హై, मूर्खता जैसा आपको दिखेगा, అప్పుడు ఆ పనులలో మన జ్ఞానానికి మించిన జ్ఞానం ఉంది. जब ये समझना कि हमारे ज्ञान से अधिक ज्ञान परमेश्वर की जो मूर्खता में हमको दिखता नहीं है. దేవుడు చేస్తున్న పనులలో మన తెలివిని మించిన జ్ఞానం ఉంటుంది. परमेश्वर जो काम कर रहे हैं हमारे बुद्धि ज्ञान से ऊपर, सीमाओं के पार होकर परमेश्वर का ज्ञान रहता है. అలాగే చేయాలి. वैसे ही करना पड़ेगा. తెలిసి తెలిసి ఒక కెరూబులు చేయాలి, వాడు సైతాన్ అవుతాడని తెలిసినా సరే చెయ్యాలి. ऐसे ही केरूब को परमेश्वर ने अनुमति दिया ताकि वो आने वाले दिनों में इब्लिस बन जाए. इब्लिस बनने के बाद परमेश्वर उसको कैसा सुधारना है उसको मालूम है. అట్లనే వాడిని తెలిసి కూడా అట్లే చెయ్యాలని చెప్పిన సార్, సుధారణ అని చెప్పలేదు నేను. जाने में वो जानने के बाद भी ऐसी बनाना परमेश्वर की योजना है. వాడిని సుధారణ ఏముండదు, నాశకరణనే. వాడిని బాగు చేసేది ఏముండదు, నాశనమే కదా. उसका सुधारने की चांस उसका अंश ही नहीं है. वो नाश के लिए, బస్ నాశనమే వాడు. वो विनाश के लिए तैयार हुआ है. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవుని పనులు మనకు అర్థము కాక, परमेश्वर के जो काम है हमको ना समझ में होने के जरिए, ఇట్లా ఎందుకు చేశావు, అట్లా ఎందుకు చేశావు, ఈ చెట్టు ఎందుకు పెట్టావు, పామును ఎందుకు చేసావు, వాడిని తోటలోకి ఎందుకు రానిచ్చావు అని ఇవన్నీ మనం ఆయనను ప్రశ్నిస్తూ ఉంటాం. ये सब अनजाने से हम क्या बोलते हैं, इब्लिस को क्यों बनाया, ये अजगर को क्यों बनाया, ये झाड़ ऐसा क्यों, ये जानवर ऐसा क्यों, ये हम सोचते रहते हैं. అది ఆయన జ్ఞానము లేనట్టు మనకు కనబడుతుంది కానీ, परमेश्वर का वो ज्ञान से ज्ञानवान है लेकिन ऐसा दिखता नहीं. ఆయన అనంత జ్ఞానము ఆ కార్యాల్లో ఉన్నది. परमेश्वर की अनंत ज्ञान उस कामों में छिपा हुआ है. రోమా పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, पौलुस का लिखा हुआ रोमियो का पत्री में से 33 11 का 33वां वचन, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపన శక్యములు. आहा परमेश्वर का धन और बुद्धि और ज्ञान क्या ही गंभीर है, उसके विचार कैसे अतः और उसके मार्ग कैसा अगम है. ఆయన మార్గములు అడుగుజాడలు పట్టన శక్యములు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు ఆయనకే తెలుసు. परमेश्वर क्यों कर रहे, क्या कर रहे, उसी को मालूम है. నీవే దేవునివైతే, ఒకవేళ यदि आप परमेश्वर के जगह में रहे तो, నీవే దేవుని సింహాసనం మీద కూర్చుంటే, यदि परमेश्वर के सिंहासन पर आप विराजमान होके अगर बैठा है तो తప్పకుండా నువ్వు ఈ పనులని నువ్వు కూడా అట్లాగే చేస్తావు. जब आप भी ऐसी काम ऐसी रीति से आप करेगा. దేవుని వెర్రితనము అని అంటే మనకు వెర్రిగా కనబడినప్పుడు అని అర్థం. परमेश्वर की मूर्खता मतलब
हमारे परमेश्वर की जो ज्ञान से ज्ञान काम है, हमको ना समझ होने के कारण हम मूर्खता समझ रहे हैं। ఇప్పుడు अभी నేను మిమ్మల్ని అడుగుతున్నాను, मैं आपसे सवाल करूंगा, దేవుడు ఇట్లా చేయకపోతే బాగుండు అని మనం చాలాసార్లు అనుకున్నామా అనుకోలేదా? परमेश्वर ऐसा नहीं करे तो अच्छा रहेगा बोल के हम हमेशा हमारे जिंदगी में एक बार सवाल आया नहीं? చాలా మంది తమ పెళ్లి విషయంలో అట్లాగా అనుకుంటారు. ज़्यादा से ज़्यादा लोग अपने शादी के बारे में ऐसा नहीं हुआ तो अच्छा रहेगा बल्कि कभी भी सोचते रहते लेकिन बाहर नहीं आते। దేవుడు అనవసరంగా ఏమైంది వచ్చి నాకు ఎందుకు అంటగట్టాడు, परमेश्वर इनको मेरे जिंदगी में क्यों बुलाया, ఇతను తెచ్చేందుకు అనవసరంగా నాకు చేసాడు దేవుడు, ये शख्सियत को मेरे जिंदगी में क्यों फिक्स किया। చాలామంది పెళ్ళయిన వాళ్ళు 190 మంది స్టాటిస్టిక్స్ సర్వే చేశారట. जो बहुत सारे लोग शादीशुदा लोगों के बारे में एक ऐसी सर्वे किया है। సర్వే చేశారు. సర్వే చేస్తే అందరిని 190 మంది జంటలు చెప్పారట నాకు రాంగ్ నంబర్ తగిలింది. 100 में 90% लोग 90% लोग गलत नंबर लग गया मुझे बोल के ऐसी गवाही दे रहे। ఏం సర్వే అంటే లైఫ్లో ఒక్కసారన్నా కనీసం అరే ఇది నాకు అనవసరంగా రాంగ్ నంబర్ తగిలింది, ఇతడు నాకు రాంగ్ నెంబర్ అని ఒక్కసారన్నా అనుకున్నారా అని మొత్తం సర్వే చేశారు. जो शादीशुदा लोगों के जिंदगी को सर्वे किया तो गलत, ये मेरे जिंदगी में गलत नंबर लग गया बोलते एक बार भी महसूस होता उनको। అడిగారా అని సర్వే. हाँ, ऐसा आपके समझ में आया बोल के सर्वे किया है। ऐसा सोच आया क्या दिल में, ऐसा आपकी जिंदगी में ऐसी सोच या समझ आपकी जिंदगी में आया बोल के सर्वे किया। అది 100 జంటల్లో 90 జంటలు అవునండి నేను అనుకున్నట్లా అని చెప్పారు. 100 जो पति पत्नी लोगों के बीच में ये सर्वे किया तो 90 लोग ऐसी समझे थे बोल के गवाह दिए। మిగతా 10% ఏంటిదంటే और बचे हुए 10% के लोग వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. वो झूठ बात बोल रहे। बाकी 10% लोग झूठ बोल रहे हैं. हाँ, అంటే ఇక పైకి చెప్పినా చెప్పకపోయినా పెళ్ళైన ప్రతి ఒక్కరు ఒక 6 నెలలు సంవత్సరం అయినా కానీ తప్పైపోయిందిరా నాకు గలత్, అరే మన ఇప్పుడు ప్రార్థన చేశాము, దేవాని చిత్తమే బయలుపరచమని అడిగాము, కొన్ని సూచనలు కూడా నెరవేరినాయి. जब मैंने शादी के बारे में प्रार्थना किया तो परमेश्वर ऐसे चीजें हमको बताया, चिन्ह यही मेरे जिंदगी में आने वाले बोल के ऐसे मुझे समझ में आया। దేవుడు మాట్లాడాడు, परमेश्वर मुझसे बात किया, దర్శనాలు వచ్చినాయి, और दर्शन भी आया, బైబిల్ వాక్యాలు మాట్లాడాడు, और वचन के जरिए परमेश्वर मुझसे बात किया, ప్రవచనాలు వచ్చినాయి, और भविष्यवाणी भी आ गई। ఎందుకైనా మంచిది అమ్మాయితో ఇంటర్వ్యూ కూడా చేశాడు. हाँ, अभी लड़की से भी इंटरव्यू भी किया। అబ్బా కరెక్ట్ మైండ్ సెట్ కలిసింది అనుకున్నాడు. वाह, क्या हमारे गुणगण क्या मिला हुआ है, मेल मिलाप, సేమ్ నా భావాలు ఆమె భావాలు ఒక్కటేనండి. सही ढंग से हमारे भाव मेल मिलाप हो गया। ఇక ఎంతో పరలోకమే భూమి మీద దిగొచ్చినట్టుగా నా ఫ్యామిలీ ఉంటుంది అనుకొని పెళ్లి చేసుకున్నాడు. जब शादी होने के बाद स्वर्ग मेरे घर में उतर आएंगे बोल के सोच समझ के मैं शादी किया। చాలా మంది ఆడోళ్ళకు మగోళ్ళకు కూడా 2 ఫేసెస్ ఉంటాయి, 2 ముఖాలు. हर एक आदमी को 2 चेहरे रहते हैं, औरत को या मर्द को। బయట రోడ్డు మీద వేరే ఫేస్ ఉంటుంది, रोड पे और एक चेहरा रहता है, భర్తతోని కానీ భార్యతోని 4 గోడల మధ్యలో తలుపులు వేసిన తర్వాత వేరే ఫేస్ వస్తుంది. घर के अंदर कमरे के अंदर दूसरा चेहरा रहता है। ఆమె అక్కడ వేరే అవతారం ప్రత్యక్షమైపోతుంది. दूसरा अवतार में वो दिखता है। వీడు తలుపులు తీసుకొని పరిగెత్తలేడు, दरवाजा खोल के बाहर दौड़ता ही नहीं। పెండ్లైన తర్వాత ఒక 3-4 నెలలైన తర్వాత అది కర్మగారి ఏందిరా ఆ దర్శనాలు, ఆ వాక్యాలు, ప్రవచనాలు. शादी होने के बाद నంబర్ ఇది शादी होने के बाद 4-5 महीने के बाद अभी सर को मार के बोलेगा, अरे ये क्या हो गया मेरी जिंदगी में, दर्शन देखा और वचन से परमेश्वर बात किया और मैं भी उनसे इंटरव्यू किया, सब बेकार हो गया।
అన్న దేవుడు నాకు అన్యాయం చేశాడన్న. परमेश्वर मुझे अन्याय किया है। చాలా మంది అనుకున్నారు. बहुत सारे लोग ये सोच अपने जिंदगी में है लेकिन बाहर नहीं आते। హృదయంలో అనుకుంటారు కానీ బయటకు చెప్పరు. दिल में वो सोचते लेकिन बाहर बयान नहीं कर सकते। కనుక హైదరాబాద్లో ఒక సామెత ఉంది. हैदराबाद में एक ऐसी कहावत है, షాదీ బర్బాదీ అని. शादी వివాహము సర్వనాశనం అని. వివాహము వినాశనము. మరి వివాహం అన్నిట్లో ఘనమైనదని బైబిల్ చెప్తుంది. लेकिन पवित्र बाइबल ये बताया कि सबसे ऊपर और श्रेष्ठता विवाह है। వివాహం అన్నిట్లో ఘనమైనదా లేకుంటే నాశనకరమైనదా? अब शादी सबसे ऊपर है या श्रेष्ठता है या बर्बादी है? అది శ్రేష్టమైనటువంటి బర్బాదీ. చాలా శ్రేష్టమైనటువంటి నాశనం. ఎందుకంటే क्योंकि దానికి ఒక వివరణ చెప్తాను నేను. उसके लिए एक मैं विवरण देना चाहता हूँ। సోక్రటీస్ ద గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్, ఆయన గ్రీక్ వేదాంతి. एक सोक्रेटिस नामक एक तात्विक था ग्रीक देश में। ఆయన భార్య పరమ గయ్యాళి గంప. उनका धर्म पत्नी ऐसा चंडाल थी। వెరీ క్వారల్సమ్, కలహప్రియురాలు. ఆయన అసలు గంజిలో ఈగలాగా తీసి పడేసేది. और उनको इतना छुटकारा इतना ये देता है कि उनको हमेशा नीची नजर से ఏమి విలువ ఇవ్వదు భర్తకు. उनको कुछ मूल्य नहीं है उनका। ఆయన శిష్యులను కూర్చోబెట్టి పాఠాలు చెప్తుంటే లోపల నుంచి బండబూతులు తిడుతుంటారు. जब उनके चेले आके बैठे तो घर में से बहुत गाली देती रहती थी। ఓసారి ఎంతసేపు బండబూతులు తిడుతుంటే భయంకరంగా తిడుతుంటే बहुत बुरी बातों से गाली दे रहे थे। तो ये तात्विक शास्त्रज्ञ है ना, ऐसे आराम से बैठा है, ప్రశాంతంగా పాఠాలు చెప్తున్నాడు. वो अपना चेलों को वो सबक सिखा रहे हैं। రకరకాల జ్ఞాన బోధ చేస్తున్నారు. सारे किस्म के ज्ञान का जो अनुभव ज्ञान बता रहे हैं। ఆమెకు తిక్కరేగింది. उसका धर्म पत्नी को बहुत गुस्सा आ गई। నేను ఇంత తిట్లు తిడుతుంటే వాడు అక్కడ పాఠాలు చెబుతున్నాడు. मैं इतना गुस्सा से आपको मैं गाली दे रहे हैं, इसके बावजूद भी आप ऐसे सबक सिखा रहे अपने चेलों को। నన్ను కాకపోతే కనీసం నా తిట్లనన్నా గౌరవించాలి. मुझे आपने कदर नहीं किया, मेरे गालियों को तो कदर करना पड़ेगा ना। తిట్లంటే ఈయనకేం గౌరవం లేనట్టుంది. अभी गाली के बारे में इसका सम्मान नहीं है इनके दिल में। అని లోపల నుంచి కుండ నీళ్లు తెచ్చి నెత్తి మీద పోసింది. अंदर में से एक गड़ा पानी लेके आया, इसके सर के ऊपर फेंक दी। సోక్రటీస్ అన్నాడు, శిష్యులారా భయపడకండి, मेरे चेले आप डरो मत। ఉరుములు మెరుపులైన తర్వాత వర్షం పడేది సహజం. जब बादल गरजता है बाद में बारिश होता है ना। అటువంటి భార్య ఆమె, ऐसा पत्नी है वो। పాపం ఈయన చాలా మేధావి పండితుడు మహానుభావుడు సోక్రటీసు. ఆయన కింద 1000 మంది శిష్యులు. ఏమేమో ఆయనను అవమానించి అందరి ముందు చాలాసార్లే పనికి మాలినాడు చెప్పొచ్చు ఇట్లా మాట్లాడేది ఆమె. सोक्रेटिस साहब एक ऐसा बड़ा तात्विक शास्त्रवेत्ता था। वो बहुत बुद्धि कुशलता है उसको, सब चेलों को वो बहुत सारा ज्ञान सीख दिया है। ये तो उनको हमेशा निकम्मे के रूप में देखते रहती थी। ఇది అయితుంటే ఒకసారి ఆ శిష్యులలో ఒకరికి పెళ్లి టైం వచ్చింది. उनके चेलों में एक चेले का शादी का समय आ गया, मुहूर्त आएगा। వాని తల్లిదండ్రులు వానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. उनका घर में माता पिता उसको शादी के बारे में अभी तैयार कर रहे हैं। వాడికి భయం భయం గుండె డగ 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 కొట్టుకుంటూ वो डर डर के उनका दिल ऐसा धड़क रहे।
ఇంత మహానుభావునికే ఇట్లాంటి భార్య దొరికింది. इतना महान शख्सियत को ऐसी धर्मपत्नी मिल गई। నేను మామూలు ఎలక मैं तो चूहा के जैसा छोटा आदमी हूँ, मुझे कैसे मिलेगा? నాకు అట్లా భార్య దొరికితే నేను ఏం చేయాలి? अगर చచ్చిపోవాలి, मुझे ऐसी धर्मपत्नी मिले तो मैं मर जाऊंगा। ఊరేసుకోవాలి. अभी मैं ఎందుకండి అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలని వాడు అనుకుంటున్నాడు. मैं क्या उरी शादी क्यों करना, नहीं करे तो अच्छा रहता అని వాడు అనుకుంటున్నాడు. కొన్నాళ్ళు వెనక వాడు గురువు గారి దగ్గరికి వచ్చి అడిగినాడు. थोड़े दिन होने के बाद अपना गुरु के पास आके उसने पूछा, గురువు గారు అసలు పెళ్లి చేసుకోవద్దని నేను అనుకుంటున్నా, చేసుకోమని మా అమ్మ నాయన వెంట పడుతున్నారు, చేసుకోవాలన్నా వద్దా నాకు ఏం అర్థం కావడం లేదు, ఏం చేయాలి గురువు గారు అని అడిగాడు. गुरु जी के पास आके ये पूछ रहा था कि मेरे घर में शादी करने के लिए मुझे दबा रहे, मजबूर कर रहे, मजबूर कर रहे, मुझे तो करने के लिए दिल में हिम्मत नहीं है, लेकिन घर में दबाव है, क्या करे? क्या करे అని అడిగినాడు. అప్పుడు సోక్రటీస్ చెప్పినాడు, ఎట్లాగైనా పెళ్లి చేసుకో బేటా, నువ్వు పర్వాలేదు చేసేసుకో, कैसा भी तू शादी कर ले, మంచి భార్య దొరికితేనేమో నువ్వు సుఖపడతావు, अगर अच्छा पत्नी मिल गया तो आप सुकून जिंदगी पाओगे, దొరకలేదనుకో కనీసం వేదాంత పండితుడివైనా అయిపోతావు. अगर नहीं मिला तो आप तात्विक चिंतन का शास्त्रज्ञ बनेंगे, अगर अच्छी पत्नी नहीं मिली तो कम से कम यू विल बिकम ए फिलोसोफर. अगर अच्छी धर्म पत्नी नहीं मिली आप फिलोसोफर तो बन सकते हैं. చాలా మంది దేవుడు నాకు ఇట్లా ఎందుకు చేయాలి, అట్లా ఎందుకు చేయాలి. ఒక బ్రదర్ పాస్టర్ గారు నాతో అంటుండే, एक पासवान ऐसी सवालों से मेरे पास आया था, దేవుడు నాకు మొత్తం అన్యాయమే చేశాడు, परमेश्वर पूरा मेरे जिंदगी में सरासर अन्याय किया है, నేను అనుకున్న చదువు చదువుకోలేకపోయాను, मैं जो चीज पढ़ना चाहता हूँ उसी पे मेरा परमेश्वर ने मुझे वैसा पढ़ने नहीं दिया, నేను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, जो लड़की को मैं चाहता था उनसे शादी नहीं हुई, నేను అనుకున్నట్టుగా నాకు పిల్లలు పుట్టలేదు, मैं जैसा चाहता था वैसे बच्चे भी पैदा नहीं हुए. ఎందుకు ఇట్లా చేశాడు? परमेश्वर ऐसा क्यों किया मुझसे? దేవుణ్ణి ప్రశ్నించని భక్తుడు ఉండడు. जो परमेश्वर को सवाल करने का भक्त धरती पे नहीं रहता है. ఒక మాట నేను మీకు చెప్పనా, एक बात मैं आपसे कहूँ, దేవుణ్ణి ప్రశ్నించని భక్తుడు ఎవరు అంటే దేవునితో నడవనుడే. जो परमेश्वर से जो सवाल नहीं करता है, जो परमेश्वर के साथ संग जो चलता है वो ही नहीं चलता है, जो नहीं चलता है वो प्रश्न करेगा. नहीं प्रश्न नहीं करेगा. जो परमेश्वर के साथ नहीं चलता है ना, उसको प्रश्न नहीं आता. जो अगर उनके साथ चले तो प्रश्न आते रहता. यदि परमेश्वर के साथ संग चले तो बहुत सारे सवाल आपको मन में आएंगे. ఎందుకంటే యూ డోంట్ అగ్రీ విత్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. आप परमेश्वर की जो योजना है उनसे आप कभी भी सहमत नहीं हो पाएंगे. కానీ దేవుని కార్యాలు నీకు అర్థం కానప్పుడు, जब परमेश्वर की काम आपको समझ में नहीं आए, जब నీ ఊహించలేనంత గొప్ప జ్ఞానము ఆ కార్యములలో, आपकी समझ की बाहर अनंत ज्ञान वहां छुपा हुआ है. సరే జ్ఞానం పక్కన పెట్టేద్దాం, अब परमेश्वर की ज्ञान थोड़ा बाहर लगा देते हैं, మనకు అర్థం కాదు, हमको समझ में नहीं आएगा. ఇప్పుడు బలం సంగతి ఏంటంటున్నా నేను. अब सामर्थ्य के बारे में और बल के बारे में क्या बात है? అది ఈ రాత్రి నా సబ్జెక్ట్. అది इस रात में ये मेरा मुख्य बिंदु है. దేవుడు మహా అనంత శక్తి సంపన్నుడు, सर्वशक्तिमान परमेश्वर है. ఒకప్పుడు ఈ బ్రహ్మాండము విశ్వము ఏమీ లేవు. ये ब्रह्मांड ये सारा सृष्टि एक समय नहीं था. ఇవాళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు, आजकल शास्त्रवेत्ता ये बात बोल रहे कि ఈ విశ్వానికి బ్రహ్మాండానికి ఇన్ని వేల కోట్ల సంవత్సరాల వయస్సు. ये ब्रह्मांड का जो उम्र वो नाप के बोल रहे इतने हजारों वर्ष है. ఇంత వయస్సు ఉన్నదంటే इतना उनका वर्ष है. ఇన్నేళ్ల కిందట ఇది పుట్టిందని కదా.
वो उतना साल से पहले वो उत्पन्न हुआ ना, కనుక బ్రహ్మాండానికి పుట్టుక ఉన్నది. अब सारा ब्रह्मांड के लिए एक सृजन दिन है. ఆరంభము లేకుండా ఈ బ్రహ్మాండం ఎల్లకాలం అలాగే లేదు. अब उत्पत्ति के बिना उत्पत्ति के ये ब्रह्मांड ऐसा नहीं है. ఆరంభము లేకుండా ఉన్నవాడు దేవుడు ఒక్కడు మాత్రమే. शुरुआत जिसको नहीं है वो परमेश्वर, केवल परमेश्वर एक ही है. దేవుడు గాక ప్రతి దానికి ఒక ఆరంభం ఉన్నది. हर एक चीज के लिए एक शुरुआत है, प्रारंभ है. ఈ నెబ్యులాలు, గ్రహమండలాలు, నక్షత్ర మండలాలు, గ్రహమండలాలు ఇవన్నీ ఒక రోజు పుట్టినవి. ये सारा ब्रह्मांड में जितने सारे ग्रह है, जितने सारे उपग्रह है, सबका एक शुरुआत है. एक शुरुआत है. ఒక రోజు వాటి జన్మ జరిగింది. एक दिन उनका सृष्टि हुआ है. జన్మ జరిగింది. वो जब उस दिन वो जन्मा है. మరి వీటన్నిటి జన్మకు కారకుడెవడు? ये सब सृजन करने के जो सृजनहार कौन है? మీరు ఎప్పుడు పుట్టారండి పాస్టర్ గారు నన్ను అడిగితే, आप कब पैदा हुए पासवान जी बोल के आप हमें पूछे तो 1959లో ఏప్రిల్ 5 పుట్టానని చెప్తా. मैं 1959 अप्रैल 5 तारीख को पैदा हुआ मैं बोलूँगा. అవునా? అయితే ఆ రోజు నిన్ను కన్నదెవరు? उस दिन आपको जो जन्मा है कौन है? ఎవరు నీకు జన్మనిచ్చారు? किसने आपको जन्मा है? ఉన్నారు. మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉన్నది. मेरी माता है, मेरा पिता है. మా అమ్మ నాన్న నన్ను కన్నారు. मेरे माता पिता मुझे जन्मा है. ఎవరో కనకపోతే నేను సొంతగా పుట్టాను. अगर कोई नहीं जन्मा तो मेरा प्रस्थान नहीं रहता है. మరి కోటాను కోట్ల నక్షత్ర మండలాలు కలిగిన బ్రహ్మాండాన్ని ఎవరు కన్నారు? इतने सारे तारे और इतना बड़ा ब्रह्मांड है, उसको कौन सृजा? कौन पैदा किया? ఎవరు పుట్టించారు? कौन रचा है इतना सारा ब्रह्मांड को? ఎవరో ఒకరు ఉన్నారు కదా. एक व्यक्ति है. ఆయననే మనము దేవుడు అని అంటాం. उसी व्यक्ति को हम परमेश्वर बोलते हैं. సరే, అంతటితో అయిపోదు ఇప్పుడు ప్రశ్న. उसी से हमारे प्रश्न समाप्त नहीं होगा. ఈ సకల బ్రహ్మాండమును కోటాను కోట్ల నక్షత్ర మండలాలను సృజించిన వాడే దేవుడు. ये सारा ब्रह्मांड और सारा विश्व जो है, ये कायनात को रचने वाला हमारा परमेश्वर है. ఆయన సృష్టించాడు, సరే బానే ఉంది. वो सृजा है, रचा है, ये अच्छा है. కానీ ఎలా సృష్టించాడు? वो कैसा उत्पन्न किया है? ఎట్లా సృష్టించాడు? किस रीति से परमेश्वर ने रचा है? ఒక్క నక్షత్రాన్ని మనం చేయగలమా? एक तारे हम बना सकते क्या? ఎలా చేశాడు ఆయన? परमेश्वर किसी रीति से बनाया. నేను కొత్తగా రాసినటువంటి ఇంగ్లీష్ బుక్లో, విశ్వ చరిత్ర బుక్లో కూడా నేను రాశాను. ఎలా చేశాడు అని అంటే, जो परमेश्वर मुझसे लिखा गया किताब एक ब्रह्मांड का इतिहास है, उसमें ये बात मैंने परमेश्वर पवित्र आत्मा का अगुवाई के साथ मैं लिखा है. సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే శాస్త్రజ్ఞుడు ఒక భౌతిక శాస్త్ర సూత్రాన్ని ప్రతిపాదించాడు. सर अल्बर्ट आइंस्टीन ने एक फिजिक्स का एक सूत्र बनाया है. ఎనర్జీ, शक्ति అనేది పదార్థము మరియు వేగముతో సంబంధము కలిగి ఉన్నది. ये एनर्जी जो शक्ति है और पदार्थ और उसका जो तेजता या गति तेजता के ऊपर आधारित है. ఈ ఈక్వేషన్ E = mc². E = mc² उनका बनाया हुआ सूत्र है, फॉर्मूला. దానికి అర్థం ఏంటంటే, उसका मतलब ये है कि శక్తి పదార్థముగా మారుతుంది, పదార్థము మళ్ళీ శక్తిగా మారుతుంది. जब ये शक्ति है पदार्थ में बदलता है और पदार्थ भी शक्ति में बदलता है. మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్ కన్వర్టబుల్. ఒకదాని నుంచి ఒకటిగా మారొచ్చు. ये जो पदार्थ और शक्ति एक स्थान से अपना स्थिति बदल लेती है. కనుక ఈ పదార్థ నిర్మితమైన బ్రహ్మాండం ఎలా పుట్టింది? ये पदार्थ से रचा हुआ ये ब्रह्मांड कैसा सृजा गया है? దేవునిలో అనంతమైన శక్తి ఉన్నది. परमेश्वर में अनंत सर्वशक्तिमानता है.
ఆ అనంతమైన శక్తిలో నుండి ఆయన పదార్థాన్ని పుట్టించాడు. वो उनके जो उनमें जो है अनंत शक्ति सर्वशक्तिमानता में से वो पदार्थ को सृजन किया है. విశ్వ చరిత్ర గ్రంథం చదవండి మీరు. ये ब्रह्मांड का इतिहास जो किताब है अभी तेलुगु में है, आने वाले दिनों में हम हिंदी में भी इंग्लिश में भी ट्रांसलेट किया है, आपके बीच में लेके आएंगे. లేకే అది చదవండి, जरूर पढ़ना है. దేవుడు తన శక్తిలో నుండి ఇంకొక రెండవ శక్తిని పుట్టించాడు. परमेश्वर अपनी ब्रह्मांड शक्ति से और एक शक्ति को उत्पन्न किया है. ఆ శక్తిని उसी शक्ति को వేగముగా ఆయన విశ్వంలో వేగముగా అలాగా ప్రయాణింపజేశాడు. परमेश्वर उनकी शक्ति को इतना तेज शक्ति से उसका सफर कराता है. అప్పుడు ఆ వేగము ద్వారా ఈ శక్తిలో నుండి అణువులు పరమాణువులు పుట్టినాయి. उस तेज सफर से शक्ति में से ये जो अणु परमाणु का उत्पन्न होता है. అవన్నీ పుట్టడమే కాదు, वो सब उत्पन्न होना ही नहीं, అవన్నీ ప్రాపర్ ప్లేసెస్ లోపల అవన్నిటిని అరేంజ్మెంట్ చేశాడు. वो अपने अपने जगह में एक रीति से एक पद्धति के हिसाब से भ्रमण होते रहता है. ఎన్ని కోట్ల గ్రహాలు నక్షత్రాలు అన్ని కదులుతా ఉన్నాయి, కదులుతా ఉన్నాయి, కదులుతా ఉన్నాయి. करोड़ों अरबों ये जो प्लैनेट्स है, ग्रह है, वो ऐसा हमेशा फिरते रहता है, फिरते रहता है. ఏది కూడా ఇంకొక గ్రహానికి గుద్దుకోదు. एक से एक कभी लगेगा नहीं. కొంచెం సైడ్కు పోయింది అనుకోండి, थोड़ा भी गति में फर्क नहीं आता है. అనుకోండి పోయింది అనుకోండి, अगर ये समझो कि अपना रास्ता भटक के थोड़ा अलग बाजू चले गया, दूसरा रास्ते में चले गए समझो, ఒక గ్రహంపై ఇంకో గ్రహాన్ని గుద్దుకొని అది ఇంకోటి గుద్దుకొని ఒక 5 నిమిషాలలో ఈ బ్రహ్మాండం అంతా మొత్తం బూడిదైపోతుంది. अगर एक ग्रह को दूसरा ग्रह अगर लग गया तो ब्रह्मांड भस्म हो जाएगा. అది అట్లా పోకుండా దేవుడు రైలు పట్టాల మీద రైలు తిరుగుతున్నట్టు ప్రతి గ్రహము దాని దాని ట్రాక్ మీద తిరుగుతుంది. जब पटरियों पे रेल चलता ना, वैसा परमेश्वर हर एक ग्रह का एक पटरी बनाया, वो हमको दिखता नहीं. ఎంత శక్తి సంపన్నుడు ఆయన. कितना सर्वशक्तिमान परमेश्वर हमारा परमेश्वर. ఈ బ్రహ్మాండములు చేసిన దేవుని గురించి బైబిల్ మాట్లాడుతుంది. ये ब्रह्मांड को रचा हुआ परमेश्वर के बारे में बाइबल बात करती है. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ये आकाश और पृथ्वी सारा संसार परमेश्वर की महिमा के बारे में बयान दे रहे हैं. అంతరిక్షము ఆయన పనిని ప్రచురపరచుచున్నది. अंतरिक्ष परमेश्वर की कामों के बारे में बता रही है. దేవుని బిడ్డలారా, परमेश्वर के संतान के लोग, ఒక మహా గొప్ప శాస్త్రవేత్త ఉండేవాడు. एक बड़ा नामक एक शास्त्रवेत्ता साइंटिस्ट था. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడు నాస్తికుడు. उनको एक दोस्त था, वो नास्तिक था. ఎప్పుడు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కి ఆ వాదన జరుగుతూ ఉండేది. ये दोनों के पीछे हमेशा एक आर्गुमेंट चलती थी. దేవుడు లేడు లేడు లేడని నాస్తికుడు వాదిస్తున్నాడు. परमेश्वर है नहीं, ये नास्तिक का वादना था. దేవుడు ఉన్నాడు ఉన్నాడనేమో శాస్త్రవేత్త మాట్లాడుతున్నాడు. ये जो साइंटिस्ट है हमेशा उनका जो आर्गुमेंट था परमेश्वर है. ఈ వాదన తెగడం లేదు. इनके दोनों के बीच में जो तर्क नहीं कट रहा है. కొంతకాలం అయినాక నాస్తికుడు ఏదో పని మీద వాళ్ళ ఊరికి పోయాడు, బంధువులు ఇంట్లో పెళ్లి. थोड़े दिन के बाद नास्तिक ने अपने दोस्तों के अपने रिश्तेदारों के शादी में कुछ ऐसे चले गया. 15 రోజులు పోయాడు. 15 दिन चले गया. వాడు వచ్చే లోపల శాస్త్రజ్ఞుడు మన సౌర కుటుంబం యొక్క నమూనాను తయారు చేసి టేబుల్ మీద పెట్టాడు. वो आते ही ये जो साइंटिस्ट है, जो ब्रह्मांड का जो सोलर फैमिली, सूरज का जो परिवार है, उसका नक्शा बना के वहाँ लगाया. మధ్యలో సూర్యుడు, बीच में सूरज, చుట్టంతా 9 గ్రహాలు, उसका सराउंडिंग में 9 ग्रहों का वो स्थापना किया है. తిరుగుతా ఉన్నాయి. वो ऐसा फिर रहे अपनी कक्षा में. ఆ నాస్తిక మిత్రుడు వచ్చాడు. वो नास्तिक मित्र आया. వావ్ వండర్ఫుల్. वो बोला कि अरे क्या बात है, చాలా బాగున్నది, बहुत बेहतरीन है भैया, అద్భుతంగా ఉందండి. इतना
बहुत अद्भुत रीति से आपने बनाया। ఈ నమూనా ఎవరు చేశారు? ये किसने बनाया ऐसे नमूने? శాస్త్రజ్ఞ ఎవరు చేయలేదండి, సొంతగా తయారైంది. जब शास्त्र साइंटिस्ट ने बोला कि ये किसको नहीं बनाया, वो खुद ऐसी है। నేను ఒక 2 రోజులు నేను కూడా మా మామగారి ఇంటికి పోయి వచ్చాను. मैं भी अपने मामा के घर में जाके आया। నేను వచ్చేసరికి ఇది ఇట్లా ఉన్నది, అది సొంతగా తయారైంది. मैं ऐसा आते ही मैं समझ गया कि ये ऐसी अपने आप तैयार हो गया। अपने आप ఎట్లా అవుతుందా? పిచ్చి పట్టిందా నీకు? हाँ, अपने आप कैसा बनता? आप दिमाग खराब हो गया क्या आपका? ఇంత యాక్యురేట్గా సూర్యుడు, చంద్రుడు, గురుగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, అన్ని బృహస్పతి, ఈ 9 గ్రహాలు కరెక్ట్ డిస్టెన్సెస్ లోపల యాక్యురేట్గా ఎవడో చెయ్యకపోతే ఎట్లా తయారవుతుంది? ये सूरज का जो परिवार है, इसमें एक अपने अपने अनुसार एक कक्षा में जिसने बनाया, इसके पीछे अनंत ज्ञान छुपा हुआ है। अरे ఇది అంటే ఎట్లా తయారవుతుంది? ये कैसा बन सकता है बल्कि सवाल किया। ఇది ఇంత సరిగ్గా ఈ నమూనా కరెక్ట్గా ఎలా తయారవుతుంది అని అడిగాడు. इस बहुत बहुत बुद्धिमान से रीति से ये कैसा बन सकता है ऐसा? ఎట్లా తయారవుతుంది అంటే कैसा बनता है? అది సొంతంగానే తయారైందని శాస్త్రజ్ఞుడు చెప్తాడు. वो ऐसा शास्त्रवेत्ता बताया कि वो खुद ऐसा बन गया। అంటే ఇది సొంతంగానే తయారైందని చెప్తే నమ్మడానికి నేను పిచ్చోని అనుకున్నావా? ये ऐसी बन गया बोले तो आप बयान दे तो मैं ऐसा दीवाना हूँ क्या मानने के लिए? నమ్మడానికి నేను పిచ్చోన్నా? मानने के लिए मैं दीवाना थोड़ी हूँ। ఏమో మరి దీని యొక్క అసలు రూపమైనటువంటి ఆకాశంలోని సౌర కుటుంబం సొంతగా తయారైందని నమ్మిన పిచ్చోనివి దాని నమూనా తయారైందంటే ఎందుకు నమ్మలేవు? ये जो नमूना है खुद नहीं बन सकता बल्कि आप मान रहे ना, लेकिन जो आसमान में दिख रहे ना वो अपना आप बनने बोलते आप क्यों नहीं मान रहे? ఉల్టా చెప్పినావు. పైన ఉన్న అంతరిక్షమే అది సొంతగా తయారైందని నమ్మగలిగినప్పుడు ఇది తయారైందంటే ఎందుకు నమ్ముతలేవని. जो ऊपर है सूरज का परिवार अपने आप बने हैं बल्कि जब आप मान रहे तो ये भी ऐसा क्यों नहीं बनता? जब आकाश में जो है सौर कुटुंबం అది సొంతగా తయారైనప్పుడు ఈ బల్ల మీద ఎందుకు తయారు కాదని అడిగాను. जो आसमान में जो सूरज का परिवार खुद बना है, ये मेज पे जो बना है इसको खुद बना बल्कि आप क्यों नहीं मान रहे? అని అంటే అప్పుడు అర్థమైంది ఆయనకు. जब उसको समझ में आया ఇంత క్రమమైన అమరికలో, ఈ అడ్జస్ట్మెంట్, ఈ అరేంజ్మెంట్లో, ఇంత ఆర్డర్లో ఈ గ్రహమండలాలన్నీ ఉన్నాయంటే వీటిని తయారు చేసి అక్కడ పెట్టిన శక్తిమంతుడు, మహాజ్ఞానవంతుడు ఉన్నాడు అని వాడు ఒప్పుకున్నాడు. जब उसने ये बात मान लिया कि ये जो कक्षा में जो इतना पद्धति से जो हर एक ग्रह फिर रहे, इसका पीछे एक सर्वशक्तिमान बुद्धिमान परमेश्वर है बोल के वो जब से मानना शुरू किया। అవన్నీ ఆ గ్రహమండలాలు ఎంత పెద్దగా ఉంటాయో తెలుసా? वो सारा ब्रह्मांड में जितने सारे ग्रह है कितना बड़ा रहता मालूम है आपको? సూర్యుడు ఉన్నాడు కదా, सूरज है ना, మన భూమి కంటే ఎంత పెద్దగా ఉంటుందంటే हमारे धरती से पृथ्वी से सूरज कितना बड़ा मालूम? ఈ భూమి లాంటి 5 లక్షల భూములు 5 लाख ధర్తీ ఐసే ఇటువంటి 5 లక్షల భూములు పోయి బీరువాలో పెట్టినట్టు సూర్యుని లోపల పెట్టొచ్చు. ऐसे 5 लाख जो पृथ्वी है एक जगह एक ऐसा गोला बनाए तो सूरज के उतना बड़ा बनता है। बनता नहीं, उतना बड़ा साइज उसका। अलमेरा में जैसा रखते ना ऐसे 5 लाख धरती को ले जाके सूरज के अंदर अलमेरा के जैसा अंदर जैसा रख सकते अपन। सूरज इतना ब्रह्मांड बड़ा है, धरती ऐसे 5 लाख उसमें अलमारे के जैसे आप फिक्स कर सकते हैं। अरे कपड़े ले जाके अलमारा में के अंदर रखते ना भाई ऐसा 5 लाख जमीन को उसके अंदर रख सकते हैं। जब नहीं ऐसा धरती को 5 लाख धरतियों को सूरज में हम लगा सकते हैं। अंत పెద్దది సూర్యుడు. सूरज उतना प्रचंड बड़ा है, సూర్యుని కంటే కూడా 100 రెట్లు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి.
अब सूरज से भी अति ब्रह्मांड तारे हैं। వీటన్నిటిని ఎవరు నిర్వహిస్తున్నారు? किसने इसको रचा है, किसने उसको निर्वाहन कर रहा है? హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము इब्राहिम के पौलुस का लिखा हुआ इब्राहिम का किताब पहला अध्याय 4వ వచనములో पहला अध्याय और चौथा वचन में से पढ़ते हैं। ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచున్నాడు। वह उसकी महिमा का प्रकाश है और उसके तत्व की छाप है और उसने सब वस्तुओं की अपने सामर्थ्य के वचन से संभालता है। सामर्थ्य के वचन से सब ये सारा ब्रह्मांड को संभालता है। तन महत्व गल మాట చేత सारा ब्रह्मांड को संभालता है। तन महिమ గల మాట చేత ఈ గ్రహములు నక్షత్రములన్నిటిని ఆయన మెయింటైన్ చేస్తున్నాడు। అంత గొప్ప దేవుడు। उतना प्रचंड परमेश्वर हमारा परमेश्वर। Now I am going to finish my message. अभी मैं मेरा प्रचार यहीं से समाप्त करना चाहता ఈ हूँ। మహాదేవుడు ये महापरमेश्वर ఇంత శక్తి సంపన్నుడు, इतना सर्वशक्तिमान परमेश्वर చాలా బలహీనుడిగా కనబడిన క్షణం ఏదైనా ఉందా? वो ऐसा दुर्बल निर्बल के जैसा दिखा हुआ कुछ क्षण आपको याद है? దేవుడు పిచ్చోడిలాగా వెర్రోడిలాగా అన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు, అంత మిస్ మ్యాచింగ్లు చేసి కుదిరి రానోళ్ళ సంసారాలు కడుతున్నాడు, అనవసరంగా వాడిని కేరూబం చేసి వాడిని సైతాన్ని కానిచ్చాడు, ఆదం హవ్వలు పడిపోతారని తెలిసి కూడా చెట్టు అక్కడ పెట్టాడు, ఇవన్నీ ఏమో ఆయన వెర్రితనంలాగా కనపడతాయి। जो एदन वाटिका में परमेश्वर जो वृक्ष को वहाँ रखा है और जो शादी में परमेश्वर की ना समझ होने के कारण वो मूर्खता के जैसा ऐसी ज़िंदगी में मेरे ज़िंदगी में ये कैसा आ गए, ये सब जितने सारे चीज़ों के आपके ज़िंदगी में होने के बावजूद आप इस मुद्दे पे आते हैं कि परमेश्वर का मूर्खता के जैसा आपको दिखेगा। తెలివైన పని అయితే చేయడం లేదని परमेश्वर एक बुद्धि के बारे में ऐसा नहीं किया है। You begin to doubt, अरे इतना ఎందుకు చేశాను, परमेश्वर ऐसा कैसे बनाया, అది సరే వదిలిపెడదాం, उसको हम यहीं पे छोड़ेंगे। దేవుడు చాలా బలహీనుడు చేతగానోడిలా కనపడ్డది ఎప్పుడో తెలుసా మీకు? परमेश्वर बहुत दुर्बल निर्बल आपको कहाँ दिखा है मालूम? That was on the cross. वो सूली पे, That was on the cross. वो सूली पे God has appeared as the weakest person on the cross. सूली पर परमेश्वर अपने आप को एक दुर्बल के जैसा हमको दिखा गया है। ఈ సకల బ్రహ్మాండమును నిర్మించిన దేవుడు, ये सारा ब्रह्मांड को रचने वाला परमेश्वर రోమా సైనికుల చేతిలో కొరడా దెబ్బలు తిన్నాడు। अभी रोमियो के सेना के हाथों से वो मारे खाए हैं, పిడుగుద్దులు తిన్నాడు, उनको बहुत सारे मारे हैं, ముఖాన ఉమ్మేయించుకున్నాడు, उनके मुंह पर थूक भी डाले। మన ఇంటర్నెట్లో ఎవడో చెప్తున్నాడు మతోన్మాది, अभी ये इंटरनेट में आजकल जो समाचार विरोधी एक बात बोल रहे, యేసు దేవుడు ఏం దేవుడు అండి, ఆయన ఒక దేవుడు అనండి, रोमा సైనికులు ఆయనను కుక్కను కొట్టినట్టు కొట్టారు। अब ये सुसमाचार विरोधी ये बयान दे रहे कि यीशु क्या परमेश्वर है, रोमा सेना ने उनको कुत्ते के जैसा मारे। కుత్తే కుమారే చేసా కుక్కను కొట్టినట్టు కొట్టారు, कुत्ते को मारे जैसा मारे, वो क्या परमेश्वर हो सकता है? అంత దారుణం। ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసా నేను, वो मैं पैशन ऑफ क्राइस्ट देख के आया, ఎంత ఘోరంగా కొట్టారు ఆయనను, बहुत बुरी तरह से उनको मारे हैं। ఇక ఆయన ఏం దేవుడండి, वो क्या परमेश्वर हो सकता है? అంత చేతగానోడు నన్నేం రక్షిస్తాడు, वो अपने आप को नहीं बचा सका, वो मुझे क्या बचाएगा? ఆయనను కొడుతుంటేనే తప్పించుకోలేకపోయాడు, वो उनको खुद मारे वक्त वो बचा नहीं सका, నన్ను ఒకడు కొడుతుంటే ఆయన ఏం రక్షిస్తాడు? अगर यदि कोई मुझे मारे तो वो क्या बचाएगा? The apparent weakest moment of God, weakest moment of God is the cross. परमेश्वर का जो दुर्बलता और निर्बलता हमको केवल सूली पे हमको ऐसा दिखता है। ఎవరు పడితే ఆయనను ఇష్టం వచ్చినట్టు కొట్టారు,
हर एक परमेश्वर को ऐसा मार परमेश्वर उसके ऊपर ऐसा मार खाया है తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, जो कांटों का मुकुट भी बनाया है सर के ऊपर, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టారు, और पैरों में और हाथों में और कीले मारे हैं। ఆయన బట్టలన్నీ ఊడలాగేసి చిన్న అంగవస్త్రం ఒకటి చిన్న బట్ట ఒకటి చుట్టి అక్కడ శిలువ మీద వేలాడదీశారు. पूरा कपड़े फाड़ के छोटा कपड़े से वहां उनको ठहराया, ఆయన అవహేళన చేశారు. उनका बहुत बुरी तरह से सलूक किया है। భరించలేము. वो सहने की ये नहीं है। నేను ఇప్పటిదాకా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూడలేదు. मैं अभी तक पैशन ऑफ द क्राइस्ट मूवी अभी सिनेमा मैं नहीं देखा, నేను చూడను కూడా. मैं देखता भी नहीं। ఎందుకు తెలుసా? क्यों मालूम है? యేసయ్యను చాలా ప్రేమిస్తున్నాను నేను. मैं परमेश्वर यीशु मसीह से बहुत प्यार करता हूँ, చిన్నప్పటి నుండి मेरे बचपन से बहुत प्यार करता हूँ। అంత దారుణంగా ప్రభువుని హింసించడం చూస్తే నేను చచ్చిపోతాను. अगर मैं यदि पैशन ऑफ क्राइस्ट में उनको उतना बहुत क्रूरता से उनको मारा है और सताया गया है और उनको पिसाया गया है, वो देखे तो मैं मर जाऊंगा। నేను సినిమా టాకీస్లో పోయి చూస్తే బయటికి నా శవమే వస్తుంది. अगर मैं यदि थिएटर में जाके बैठ के देखा तो मेरा लाश बाहर आएगी। అంత భయంకరమైనటువంటి శ్రమలను उतना बड़ा क्लेशों से ఆయన తప్పించుకోలేకపోయాడు. वो अपने आप को बचा नहीं सके। చాలా బలహీనుడుగా ఉన్నాడు. वो दिखने में बहुत दुर्बल निर्बल दिखता है। దేవుని బలహీనత అనేది परमेश्वर की दुर्बलता निर्बलता అనేది సిలువకు పెట్టిన పేరు. वो सूली को जो नाम लगाया है दुर्बलता निर्बलता। ఎందుకు అలాగా? क्यों ऐसा? అంటే సిలువ మీద యేసు చూపిన బలహీనత మానవ జాతి మొత్తము జంగీజ్ ఖాన్, चंगेज खान नामक एक राजा है, ఆయన యుద్ధంలో తిరుగులేని వీరుడు. वो ऐसा योद्धा था जो लड़े तो जो उनके सामना कोई नहीं कर सकता था। మంగోలియన్ వీరుడు, ये मंगोलियन का योद्धा था। సామ్రాట్ అశోక ఉన్నాడు. सम्राट अशोका भी हमारे भारत में बहुत बड़ा राजा था। ద గ్రేటెస్ట్ కింగ్ హూ ఎవర్ రూల్డ్ ఆన్ ఎర్త్ అని ఆయన పేరు గూగుల్లో రాయబడింది. महाराजा है, राजाओं का महाराजा है, गूगल में ऐसा लिखा है। భూమిని ఏలిన అతి గొప్ప రాజు. धरती में जो अच्छा प्रचंड राजा था वो अशोक सम्राट है। అలెగ్జాండర్ ద గ్రేట్. अलेक्जेंडर द ग्रेट है। అనేక మంది ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజులు ఉన్నారు. जो संसार को शासक और पालन किया बहुत सारे राजा हैं। చంగీజ్ ఖాన్ ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. चंगेज खान एक जंग भी हारा नहीं, ఒక్కటి కూడా ఓడిపోలేదు. एक भी हारा नहीं। అలాంటి మహావీరులు ఎందరో ఉన్నారు. ऐसे महान योद्धा बहुत सारे भारत में है, భారత్ మే దునియా మే హై. दुनिया में भी है। ఇంత బలవంతుల కంటే కూడా इतने बलवानों से भी సిలువ మరణము బలమైనది. सूली के ऊपर जो परमेश्वर का मृत्यु है ये सब बलवानों से भी बढ़ के है। అశోక చక్రవర్తి కత్తి వాడి చేత जो अशोक महाचक्रवर्ती उनका जो तलवार है దాని ద్వారా उसके जरिए చంగీజ్ ఖాన్ యొక్క కత్తి శక్తి చేత चंगेज खान के जो तलवार के ताकत से అలెగ్జాండర్ ది గ్రేట్ ఖడ్గం యొక్క శక్తి చేత अलेक्जेंडर जो योद्धा है उसकी तलवार के शक्ति के जरिए ప్రపంచ ప్రభుత్వాన్ని ఏలిన అనేక మంది మహారాజుల శక్తి చేత जो सारा संसार को शासक किया वो सब राजाओं के तलवार की शक्तियों से ఒక్క ఆత్మను కూడా నరకము నుండి తప్పించదు. एक आत्मा को आप बचा नहीं सकते, ఒక్క ఆత్మను కూడా నరకము నుండి एक आत्मा తప్పించగలరు. को आप पाताल में से नहीं बचा सकते, नरक से नहीं बचा सकते, जहन्नुम से आप बचा नहीं सकते। వాళ్ళందరూ చాలా మహానుభావులే. वो सब महा व्यक्ति है।
కానీ ఒక ఆత్మను రక్షించడానికి వాళ్ళకు చేత కాదు. वो एक आत्मा का बचाने का योग्य नहीं है, उनको बस की बात नहीं है. చాలా బలహీనుడుగా ఆయన కనబడి సిలువలో మరణించి కోట్ల మందిని నరకము నుండి తప్పిస్తున్నాడు. ऐसा सूली पर दुर्बल निर्बल अपने आप को प्रकट करते हुए कई करोड़ों लोग अरब लोगों को परमेश्वर ने बचाया. దేవుడు అత్యంత బలహీనుడుగా కనబడి అత్యంత బలహీనుడుగా అందరి చేత అవహేళన చేయబడి परमेश्वर अपने आप को दुर्बलता के रूप में सबको प्रकट कर कर वो सबके अपमानता और सबका जो घृणा सहकर भी అందరిని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. सभी को प्यार से बुला रहे, परिश्रम करने वाले मेरे पास आओ. అరే సిలువకు కొట్టబడి చంపబడినోడు నన్నేం రక్షిస్తాడండి అంటాడు ఒకడు. जो सूली पर गाड़े मारे गए वो क्या बचाएगा बोल के ऐसा बोलता है. మనోనేత్రాలు తెరవబడితే వాడికి అర్థమవుతుంది. उनकी मन के आंखें अगर खुल गया तो समझ में आएगा. సిలువ మీద వ్రేలాడి చచ్చిపోయినోడు దిక్కులేని సాగు చచ్చాడు, నన్నేం రక్షిస్తాడు అంటున్నారు కదా. सूली पर जो मरा है वो बहुत बुरी तरह से मर गया, वो मुझे क्या बचाएगा बोल के ऐसा. అసలు సిలువ మీద మరణించాడు కాబట్టే నిన్ను రక్షించగలడు ఆయన. सूली पर वो मरा है इसीलिए आपको बचाने के परमेश्वर बचाने में सफल हो गए. ఒకవేళ సిలువ మీద ఆయన బలహీనుడిగా కనబడకపోతే, यदि परमेश्वर सूली पर अपना दुर्बलता नहीं प्रकट किया है तो అక్కడ శక్తిని చూపించినట్లయితే, वहां पर उनका शक्ति अगर प्रकट किया है तो ఏం జరుగుతుంది తెలుసా? क्या मालूम है आपको, क्या होता मालूम है? సిలువ దగ్గర యేసు తన శక్తిని చూపిస్తే, अगर सूली के समय पर परमेश्वर आपकी प्रचंड सामर्थ्य और शक्ति को अगर प्रकट किया तो क्या होगा मालूम? నిన్ను నన్ను రక్షించడం కొరకు దైవ రక్తము చిందించబడడం జరగదు. आपको और मुझे बचाने के लिए परमेश्वर अपना खुद का पवित्र लहू बह नहीं सकता. హెబ్రీ పత్రిక 9:22 చెబుతున్నాడు. इब्राहिम के 9 का 20 में ये बात 22 में ये बात लिखा है. సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుట అసాధ్యమని చెప్పవచ్చును. और व्यवस्था के अनुसार प्राय सब वस्तुओं लहू के द्वारा शुद्धि की जाती है और बिना लहू बहाए क्षमा नहीं होती. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. बिना लहू बहाए क्षमा गुनाहों का क्षमा नहीं होती. కానీ ఆ రక్తము జంతు రక్తము కాదు. वो जो लहू है वो जानवर का नहीं है. జంతు రక్తం తెచ్చినా ఎవడు రక్షణ పొందడు. और जानवर की लहू लाने से कोई बचेगा नहीं. హెబ్రీ పత్రిక इब्राहिम की किताब 10వ అధ్యాయము 10 का 10వ అధ్యాయము 4వ వచనం. 4 आयत में से ये पढ़ते हैं. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట, क्योंकि अनहोना है कि बैल और बकरों का लहू पापों को दूर करे. హెబ్రీ 9:22 చెబుతుంది, इब्राहिम के 9:22 ये बोलता है कि రక్తము చిందించకపోతే పాప క్షమాపణ కలుగదు. बिना लहू बहाए पापों का क्षमा नहीं होगा. హెబ్రీ 10:4 వచనం చెబుతుంది, इब्राहिम के 10 का 4 ये बता रहे कि ఎడ్ల యొక్క మేకల యొక్క జంతు రక్తము పాపములను తీసివేయదు. क्योंकि अनहोना है कि बैल और बकरों का लहू అరే पापों को दूर రక్తం करे. కావాలంటున్నావు, మళ్ళీ జంతు రక్తం పనికిరాదంటున్నావు. आप ये बोल रहे कि लहू चाहिए लेकिन जानवरों का नहीं चाहिए. రక్తం కావాలి కానీ జంతు రక్తం పనికిరాదు. लहू चाहिए लेकिन जानवरों का लहू नहीं. మరి ఎలాగ సార్? फिर क्या करे? మరి ఏ రక్తం కావాలి? किसका लहू चाहिए? దేవుని రక్తం కావాలి. परमेश्वर का, उनका खुद का लहू चाहिए. పాపము లేని రక్తం కావాలి. जो बिना पाप के लहू चाहिए. పరిశుద్ధమైన రక్తం కావాలి. पवित्र लहू चाहिए. అమూల్యమైన రక్తం కావాలి. अमूल्य लहू चाहिए. నాశనము లేని జీవము కలిగిన రక్తము కావాలి. अविनाश अनंत जीवन परमेश्वर की लहू चाहिए.
ఏ దేవుడైతే తన శక్తి చేత శూన్యములో నుండి ఈ బ్రహ్మాండమును సృష్టించినాడో, जिस परमेश्वर अपनी सामर्थ्य से इस सारा ब्रह्मांड को रचा है, ఆయన ప్రాణశక్తి ఉన్న రక్తం కావాలి. वो उनका प्राण शक्ति जो उनके लहू में जो है वो लहू हमको चाहिए. మేకను కోస్తే మేక రక్తంలో మేక ప్రాణం ఉన్నది. अगर बकरी के लहू में, बकरी को काटे तो बकरी के लहू में बकरी का जान है. బకరీ కా జాన్ హై, మేక ప్రాణం ఉంది. बकरी का जान उसमें रहता है. కోడిని కోస్తే కోడి రక్తంలో కోడి పుంజు రక్తం ఉంటుంది. अगर मुर्गी को काटे तो मुर्गी का जान मुर्गी के लहू में रहता है. ఒకవేళ మనిషిని కోస్తే మనిషి రక్తంలో మనిషి ప్రాణం ఉంటుంది. यदि मनुष्य को काटे तो मनुष्य लहू में मनुष्य का जान रहता है. ఎద్దు రక్తంలో ఎద్దు ప్రాణం ఉంటుంది. बैल के लहू में बैल का जान रहता है. కానీ యేసు రక్తంలో, यदि यीशु के लहू में ఈ బ్రహ్మాండమును సృజించిన వారి ప్రాణం ఉన్నది. ये सारा ब्रह्मांड को रचा हुआ है, जिसका जान उसमें है. ఆ మహాశక్తి సంపన్నమైన రక్తం, ఆ రక్తములోని ప్రాణం మానవుల రక్షణ కొరకు కార్చబడాలి అంటే ఆయన బలహీనుడిగా కనపడాలి. वो लहू जिसने सूली पर बहाया, वो लहू बहाने के लिए वो सूली पर दुर्बलता के रूप में प्रकट होना चाहिए. एक कमजोर आदमी के जैसा दिखना चाहिए, कम से कम कमजोर आदमी का जैसा दिखना, కనబడాలి బలహీనుడుగా. లేకపోతే ఆ పరిశుద్ధ రక్తం కార్చలేడు. अगर यदि कमजोर के रूप में प्रकट नहीं हुआ तो वो पवित्र लहू वो बहाएगा नहीं. గుంటూరులో ఒక 30 ఏళ్ల కిందట ఒక 30 वर्ष से पहले गुंटूर में क्या हुआ, సిలువధారి అని నాటకం వేశారు. एक सिलवा जो सूली धारण का एक वहाँ पे एक ड्रामा चल रहा था. 35 years back, एक 35 वर्ष से पहले సిలువధారి అనే డ్రామా. जो सूली धारण का एक ऐसा ड्रामा चल रहा था. మీ ఏజ్ ఎంత? 43. అప్పుడు మీరు చిన్న పిల్లోడు. అయితే మొత్తం నా సేవ మొదలుపెట్టిన మీరు ఇంకా పుట్టలేదు. సరే, అయితే అక్కడ ఏసీ కాలేజీలో, ఆంధ్ర థియాలజీ క్రిస్టియన్ కాలేజ్ में ఆ గ్రౌండ్ అక్కడ మంచి నాటకం ఆడుతున్నారు సిలువధారి. గుడ్ ఫ్రైడే సందర్భంగా गुड फ्राइडे को मद्देनजर रखते हुए एक ऐसा ड्रामा बना है, सबको सुसमाचार इस नाटक के जरिए सबको प्रकट करे. ఒక ఆయనను యేసు ప్రభు లాగా వేషం వేస్తారు. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అది. हर साल ये ड्रामा चलते रहेगा. एक साल एक बंदे को यीशु मसीह के रूप में तैयार किए. ప్రతి సంవత్సరం సిలువధారి నాటకం వేస్తారు గుంటూరులో. అది గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్. అది ये गुड फ्राइडे के दिनों में ये जो नाटक वहाँ पे ड्रामा चलाते हैं ताकि सब परमेश्वर की सूली का जो वार्ता सुने और देखे भी ఆంఖోं से. అట్లా సువార్త, అదొక సువార్త ప్రకటించినట్టు. ఆయన ఒక ఆయనకు మంచిగా వెంట్రుకలు ఇట్లా పెద్దగా విగ్గు పెట్టి తల మీద ఒక మూండ్ల కిరీటం పెట్టి एक बंदा को पकड़ के लेके तैयार किए और बड़ा बड़ा बाल और मकुट बनाए, जो कांटों का मकुट बनाए, తల మీద పెట్టారు. सर के ऊपर उसको लगाए. తర్వాత ఆయనకు ఒక నిలువుటంగి తొడిగారు. एक ऐसा वस्त्र भी उनको पहनाया है, పెట్టారు. తర్వాత ఒక సిలువ ఆయన భుజం మీద పెట్టి एक सूली उनके खांधों के ऊपर लगाकर, నువ్వేం చేయొద్దు, ఒట్టిగానే ఆ గ్రౌండ్ అంతా తిరుగు, ఇట్లా సిలువ మోసుకొని తిరుగుతూ ఉండు. आप कुछ भी करने का नहीं है, सूली अपने कांधों के लिए ऊपर लेके सिर्फ ऐसा ग्राउंड में फिरते रहना है. వెనక రోమా సైనికుల వేషం వేసుకొని ఆ శిరస్త్రాణాలు పెట్టుకొని ఆయన మీద ఇట్లా కొట్టినట్టు నటిస్తూ, తిట్టినట్టు నటిస్తూ, అవహేళన చేస్తూ వెనక 5-6 సైనికులు నడుస్తూ ఉంటారు. अब रोमियो का सेना आपके पीछे और लाठी लेके और कोरड़ा नहीं मंटर चरना को कोरड़ा, विप को क्या बोलते भाई? సరే,
हाँ चरनाकोल से हाँ। आपको मारे जैसा एक्टिंग करेंगे। యాక్టింగ్ కరెంగే. అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. हर साल ये ड्रामा होते रहेगा। ఆ రోజు ఆ నాటకంలో యేసుక్రీస్తు పాత్రధారి వాడు రాలేదు. उस दिन जो यीशु मसीह का जो पात्र जो करने वाला उस समय उस वहाँ पर वो नहीं आया था किसी कारण से। రాలేదు. రాకపోతే ఏం చేశారంటే మరి డ్రామా ఫెయిల్ అయిపోతుంది. तो जब वो नहीं आने से ड्रामा तो नहीं चलेगा ना। ఇక రోడ్డు మీద బయటనో కనబట్టుకొచ్చారు. अब रोड पे सड़क पे एक ऐसा बंदा दिखा, उनको लेके आए। వాడు మంచిగా హ్యాండ్సమ్ బాగా అందగాడు, 6 అడుగులు वो दिखने में बहुत लंबा है और ऊंचा है, दिखने में अच्छा है। నువ్వు జీసస్ లాగా యాక్టింగ్ చేయాలని వాడిని आप यीशु के जैसा एक्टिंग करना पड़ेगा बल्कि उसको बोले। మరి నాకు ఎంత ఇస్తారన్నారు వాడు. जो उसने पूछा क्या दोगे आपको, అంటే 1000 రూపాయలు ఇవ్వాలన్న. 1000 रुपये देंगे। సరే సరే మరి 1000 రూపాయలు అయితే నేను చేస్తాను. तो 1000 रुपये दी तो मैं करेगा। సరిగా ఆయనకి అంత యేసయ్య వేషం వేశారు. प्रभु यीशु के रूप धारण किए उसको। నీకు డైలాగులు లేవు, ఏం లేవు. आप कुछ डायलॉग बोलने का नहीं, कुछ करने का नहीं। సైలెంట్ గా సిలువ మూసుకొని గ్రౌండ్ అంతా తిరిగా. आप मुंह बंद करके सूली को अपने कांधों के ऊपर उठा के चलते रहना ही है। వెనకొంచి మేము కొట్టినట్టు తిట్టినట్టు చేస్తూ ఉంటాం. पीछे से हम ऐसा मारे जैसा एक्टिंग करेंगे। వాడు సరేనన్నాడు. वो उसने खूब बोला है। ఒక 10 నిమిషాలు అయినాక వానికి కోపం వచ్చింది. एक 10 मिनट के बाद उसको बहुत गुस्सा आया। కోపం బిగబట్టుకుని కంట్రోల్ చేసుకున్నాడు. अपने आप को बहुत ऐसा कंट्रोल किया है, गुस्सा को अब सहन नहीं सक रहा है वो। ఓహో ఏమి రా నువ్వు దేవుణ్ణి అనుకున్నావా? क्या रे अपने आप को परमेश्वर समझ रहे क्या? పెద్ద గొప్పవాడిని అనుకున్నావు? अपने आप को थुड़ुमची समझ रहे क्या? నువ్వు రక్షకుడువా? నువ్వు आप क्या रखवाला है हमारा? నీకు దమ్ముంటే ఇప్పుడు తప్పించుకోరా. यदि आपको दम है तो बचा लो आपको। అని అటొకడు ఇటొకడు వచ్చి ఆయనను కొడతా उधर से एक लाठी से ऐसा उसको मार रहे। వాడు ఒక అరగంట చూశాడు. एक आधा घंटा तक वो देखते रहा। ఆఖరి నిలబడి ఏందిరా ఇందాక నుండి చూస్తున్నా, क्या बे मैं जब से देख रहा हूँ, क्या बात है? ఏదో 1000 రూపాయలు ఇస్తున్నానని పిలిచి నన్ను ఇంత అవమానిస్తారా మీరు? 1000 रुपये बता के इतना अपमान कर रहे हैं मेरा। మీరొద్దు మీ 1000 రూపాయలు వద్దని చెప్పి आप नहीं, आपके 1000 रुपये भी चाहिए नहीं, बल्कि उसको गिरा दिए। 1 అవర్ నుండి చూస్తున్నా 1 घंटे से मैं देख रहे। ఎన్ని మాటలు తిట్టారు మీరు నన్ను कितने बातों से गाली दी है मुझे అని చెప్పి అదే సిలువని పైకెత్తి పట్టుకొని उसी सूली को उठा के వాళ్ళందరిని ఉతికాడు. वो सबको मारना चालू किया है। గ్రౌండ్ అంతా పరిగెత్తించి కొట్టాడు. सब ग्राउंड में सब उधर उधर भागे हुए భగాయా और मारा उसको. भगा के मारे। యేసు ప్రభు యొక్క బలాన్ని ప్రదర్శిస్తే 2000 ఏళ్ల కిందట కూడా ఇదే సీన్ జరుగుతుంది. अगर परमेश्वर अपना सामर्थ्य बताए तो ये गुंटूर में जो ड्रामा हुआ वही होता था वहां पर। నెక్స్ట్ డే ఈనాడు పేపర్లో వచ్చింది ఇది. हाँ, और दूसरा दिन जो दिन पत्रिका में ये जो वार्ता आया, అభాసుపాలైన సిలువధారి నాటకం అని వచ్చింది. बिगड़ा हुआ सूली धारण का नाटक। మీరు అనుమానం ఉంటే కనుక్కోండి అక్కడ. మీరు आपको यदि आप शंकित है तो आप देख सकते हैं। దిస్ రియల్లీ హ్యాపెండ్. అక్కడ ये सच में हुआ है। అడిగితే మీరు పాతోళ్ళు ఎవరైనా చెప్తారు. जो आप बुजुर्ग से पूछे तो आपको जानकारी होगा। అట్లా యేసు ప్రభు వారు కూడా అట్లా చేయగలడు. परमेश्वर यीशु भी ऐसा कर सकता है। ఆయన ఎటువంటి దేవుడు? वो कैसा परमेश्वर है? పంచభూతములను ఆజ్ఞాపించగలిగిన దేవుడు. जो पंचभूतात्मक संसार को वो आज्ञा देने वाले परमेश्वर है। గాలి వాన తుఫాన్ వచ్చినప్పుడు ఆగో అల్లరి చేస్తున్నావు, हवा అనంటే और समुद्र और पानी को वो आज्ञा देने वाले परमेश्वर है। ఆగిపోమంటే నువ్వు మనం అంటే ఆగుతుందా? हम बोलने से वो हमारे आज्ञा पालन करेगा क्या? అసలు కేర్ కూడా చేయదు అది. आपको केयर भी नहीं करेगा। గాలి వాన తుఫానును ఆజ్ఞాపించగలిగిన సర్వశక్తి సంపన్నుడు. हवा और पानी और बारिश को आज्ञा करने वाला परमेश्वर है। ఆయన వీళ్ళను ఒక రెక్కన అసలు కోపంగా చూస్తే మాత్రం కాలిపోతారు అందరూ. अगर गुस्सा नजर से देखे तो ये जल जाएंगे पूरे।
ఆయన మౌనంగా ఉన్నాడు. वो अपने आप में मौनी बनकर रहे। ఆఖరి రక్తపు బొట్టు దాకా చిందించాడు. उनका आखिरी खतरा लहू तक वो अपना मुंह नहीं खोला है। ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల సేపు వ్రేలాడాడు. सुबह से दोपहर 3 बजे तक 6 घंटे तक सूली पर ऐसे लटका गया है। ఆయన మౌనముగా ఉన్నాడు. वो मौनी बनकर रहे। ఎవరైనా తిట్టని ఎన్నైనా మాటలనని మౌనంగా ఉన్నాడు. कोई भी अपमान करे, कुछ भी गाली दे, वो ऐसी అది బలహీనత అనుకుంటున్నారు ఈ మూర్ఖులు. ये समझ रहे कि वो दुर्बलता है। ये मूर्ख लोग ये समझ रहे कि वो परमेश्वर का एक निर्बलता है, दुर्बलता है। ఆ దెబ్బలు తినడము యేసయ్య బలహీనత కాదు. ये जो मारे खाना उनका दुर्बलता नहीं है। మీరు నాకు చెప్పండి, మీరు నాకు చెప్పండి. आप ये बात हमसे बोले। ఐ యామ్ ఆస్కింగ్ యూ, యూ ఆన్సర్ మీ. मैं आपसे सवाल कर रहे, आप जवाब दे दो। బ్రహ్మాండమును సృష్టించిన ఆ మహాదేవుని ప్రాణము ఉన్నటువంటి రక్తం ఎట్లా కారుతుంది మరి? जो परमेश्वर का ब्रह्मांड जो सृजना किया, वो परमेश्वर का लहू कैसा बहता है? ఇప్పుడు నేను కొట్టనీయలేదు, తిట్టనీయలేదు, సిలువ కేసు కొట్టలేదు. ఆయన ఎవరు ఏంది మీరు నన్ను కొడతారా చేస్తారని ఆయన బలాన్ని ప్రదర్శించాడు. మరి మన కోసం రక్తం ఎట్లా కారుతుంది? यदि परमेश्वर क्रोधित होकर हमको वहां से भगाया तो उनका लहू कैसा बहेगा? ఆయన తన శిలువ రక్తము, తన రక్తమును, పరిశుద్ధమైన దైవ రక్తమును చిందించకపోతే మనకెవ్వరికి రక్షణ కలగదు. కాబట్టి ఆయన ఆ బలహీనుడిగా కనబడ్డాడు. परमेश्वर अपना लहू यदि वहां पर सूली पर बहाया नहीं तो हम में से कोई भी उद्धार नहीं पा सकता है। यह हमको दुर्बलता जैसा दिखता है। ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు, कोई भी स्वर्ग में नहीं पहुंच सकता है। గనక మన కొరకు అన్ని దెబ్బలు భరించడము, हमारे खातिर इतना सारा मार परमेश्वर खाने से, యేసు బలహీనత కాదు, యేసు యొక్క మనోబలం, మహాబలం. ये परमेश्वर की दुर्बलता नहीं है, उनका जो मन का बल है। కుక్కను కొట్టినట్టు కొడుతుంటే తప్పించుకోలేదు. పిచ్చి వెధవా, నువ్వు నరకం నుండి తప్పించుకోవాలంటే దైవ రక్తము కారాలి. ఆ దెబ్బలు యేసు తినకపోతే దైవ రక్తం కారదు, నీ వేదాలు అబద్ధమైపోతాయి, బైబిల్ ప్రవచనాలు నెరవేరవు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. आप ये समझ रहे कि कुत्ते के जैसा मारे? यदि भारत के इतिहास के जो ग्रंथ है, वेद और बुतरे सारे जो मैथोलॉजिकल किताब में जो लिखा है वो सब गलत हो जाएगा। यदि परमेश्वर अपना लहू नहीं बहाया तो कोई भी उद्धार नहीं पा सकता, कोई भी स्वर्ग में पहुंच नहीं सकता है। ఎందుకంటే యేసు ప్రభు వారి యజ్ఞమును గూర్చి వేదాలలో రాయబడింది. क्योंकि परमेश्वर का जो यज्ञ है उसके बारे में वेद में लिखा है। దేవుడు నరుడై పుట్టి మనుషుల పాపాల కొరకు యజ్ఞమవుతాడు అనే మాట వేదములలో రాయబడింది. जो चतुर्वेद संहिता में ऐसा लिखा है, परमेश्वर इंसान के धरती पर देहदारी बनकर उनके लहू के, उनके पापों के खातिर वो कुर्बानी होगा बोल के ऐसा लिखा है। వేదాల్లో రాయబడింది, वेदों में ये लिखा गया है। దేవుడు నా చేత రచింపజేసిన హిందూ ఈసాయి ధర్మం అనే పుస్తకం చదవండి. परमेश्वर मुझसे लिखाया गया वो ग्रंथ है, वहाँ पे हमारे पुस्तकशाला में है। हिंदू ईसाई धर्म हैंदव क्रिस्तम नाम का तेलुगु में है, वो कृपया आप पढ़िए। पढ़ने से बहुत सारे चीज आपको ग्रहण में आएंगे। దేవుడు నరుడై పుడతాడు. ఆయన 2 సార్లు పరలోకంలో ఒకసారి పుట్టాడు, భూమి మీద ఒకసారి పుట్టాడు, భూమధ్యపురములో పుట్టాడు, చచ్చిపోయి లేస్తాడని రాయబడింది. वेदों में ये लिखा है, स्वर्ग में एक बार जन्मेगा और धरती पर दूसरा बार जन्मेगा, ऐसा वेद में लिखा है। ఇంకా ఏ అవతార పురుషుడు కూడా ఇంత దారుణంగా చచ్చిపోలేదు. कोई भी अवतार के जो पुरुष है इतना बहुत बुरी तरह से मरेगा नहीं, ये लिखा है। कोई भी ऐसा मौत नहीं मरा, कोई भी ऐसा मौत नहीं मरा।
సారే అవతార్ లోग ఉన్నారు కదా వీళ్ళు దశావతారం ఈ అవతారాలు ఎవడు ఇటువంటి సాగు రావలేదు जितने सारे अवतार के महापुरुष है ऐसा उनका मृत्यु ऐसा नहीं हुआ नहीं हुआ ప్రతి ఒక్కరి చావు ఘనంగా జరిగింది हर एक का मृत्यु अच्छा बहुत अच्छे बहुत वैभव से हुआ చాలా ఘనంగా వాళ్ళు చచ్చిపోయారు अच्छे रीति से वो गुजर गए ఎందుకు తెలుసా क्यों मालूम है వేదం చెప్పిన దేవుడు వాళ్ళు కాదు కాబట్టి जो वेद में जो प्रकटीकरण हुआ वो भगवान वो उनके परमेश्वर नहीं है केवल यीशु यीशु ही एकमात्र परमेश्वर है ఆ యేసుది నేను చెప్తా తర్వాత నువ్వు చెప్పు वो यीशु के बारे में मैं बताऊंगा बाद में आप बताओ మిగతా అవతార పురుషులు ఎవరు కూడా వేదము చెప్పిన దేవుడు కాదు అన్న जो जो वेदों में प्रमाणित किए गए वो लक्षण दूसरा परमेश्वरों में नहीं है केवल यीशु में ही है యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే వేదము చెప్పిన దేవుడు एकमात्र ही परमेश्वर यीशु ही है जो वेदों में उनके बारे में लिखा गया है అరే కుక్కను కొట్టినట్టు కొట్టిన ఆయనేం దేవుడు అనుకునే పనికి మారిన కుక్కలు వీళ్ళు కుక్కలు అసలు कुत्ते के जैसा मारे बोल के जो आप बयान कर रहे हैं आप सच्चे में कुत्ते हैं పరమాత్ముడు విరాట్ పురుషుడు భూమధ్యపురములో పుట్టి యజ్ఞమవుతాడు ఆయన చంపుతారు అని రాసినటువంటి లేఖనాలు చూస్తే మరి మరి మన గ్రంథాల్లోనే దేవుడు కుక్కలాగా చచ్చిండని ఉందని తెలియలేదా अपने वेद ग्रंथों में ये बात लिखा है कि वो बहुत बुरी मृत्यु होगा बोल के ऐसा लिखा है आपके वेदों के ऊपर आपको विश्वास नहीं है क्या आप वेदों का अपमान कर रहे यीशु के बारे में अगर आप दूषणा करें तो वेदों का अपमान आप कर रहे భారతీయులు కానీ జపానీయులు కానీ జర్మన్ కానీ ఫ్రెంచ్ కానీ బ్రిటిషర్స్ కానీ అమెరికన్స్ కానీ ఆఫ్రికన్స్ కానీ ఏ దేశ ప్రజలైనా నరకం తప్పించుకోవాలంటే పరమాత్ముడు మనిషి అయి పుట్టి సిలువలో కార్చిన రక్తమును ఆశ్రయించాలి इस धरती पे जितने सारे देश है उस देश के वासी अगर उद्धार पाना है तो जो परमेश्वर मनुष्य देहधारी बनकर इस धरती पर जन्मा है अपना प्राणों अपना जान को सूली पर गवाह है उनका बहाया हुआ लहू पे विश्वास करेगा वही अनंत जीवन पाएगा और बचाया जाएगा రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు बिना लहू के पाप क्षमा नहीं हो सकता है ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము సరిపోదు बकरियों का और बैलों का खून से पाप क्षमा नहीं हो सकती है దేవుని రక్తం కావాలి परमेश्वर का पवित्र लहू ही चाहिए దేవుని రక్తం కారాలంటే परमेश्वर का लहू बहना है तो ఆ దేవుడు కాసేపు తన బలాన్ని పక్కన పెట్టి బలహీనుడుగా రావాలి ओ परमेश्वर अपना सामर्थ्य को बाहर रख के दुर्बल दिखना चाहिए वही तो सूली है దేవుడు బలహీనుడుగా కనబడి చేసిన యజ్ఞం परमेश्वर अपने आप को दुर्बल निर्बल का रूप में प्रकट करते हुए जो यज्ञ किया है మహాశూరుల చక్రవర్తుల బల పరాక్రమములన్నిటికంటే బలవంతమైనది सारा ब्रह्मांड के जितने सारे योद्धा है उनसे कई गुणों से बढ़ के है वो పాతకాలం రాజులందరిని అడగండి पुराने जमाने के जितने सारे राजा हैं उनसे पूछिए ఎన్నెన్నో చెప్తారు పలానోడి కంటే ఒకటి కంటే 1000 ఏనుగుల బలం ఉందట वो बोलते हजारों हाथियों का बल है ఏం చేసుకోవడం क्या करने के लिए हजारियों का हाथी का बल 1000 ఏనుగుల బలం ఉంది కదా आपको 1000 हाथियों का बल है ना మానవ జాతిని రక్షించు నరకం నుండి अब मानव जाति में सबको बचा सकते क्या आप నేనే రక్షిస్తాను సార్ నన్ను రక్షించటం కొరకు ఎదురు చూస్తున్నా मैं कैसा बचाऊं साहब मुझे बचाने वाला मुझको चाहिए గనక నరకము నుండి తప్పించుకోవడానికి కావలసింది బలము కాదు जहन्नुम से बचाने के लिए हमको सामर्थ्य की जरूरत नहीं है शक्ति की बल की जरूरत नहीं है शक्ति की बल की जरूरत नहीं है దేవుని రక్తము కావాలి परमेश्वर का खुद का लहू चाहिए ఆ దేవుని రక్తము మానవుని పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుంది उसी परमेश्वर की पवित्र लहू हमारे पापों का क्षमा करेगा బ్రహ్మాండములోని బలవంతులందరూ కలిసి వచ్చి చేయలేనటువంటి మానవ రక్షణ కార్యం
దేవుడు సిలువలో చేశాడు. ब्रह्मांड के जितने सारे योद्धा नहीं कर सकते, वो केवल परमेश्वर यीशु सूली पर करके हमको दिखाया है. అది ఆయన మనోబలం. उसका मन का बल है. భూమి మీద పుట్టినప్పుడే దీనికి సిద్ధపడి వచ్చాడు సిలువ కొరకు. जब वो धरती पर जन्मा है, सूली के लिए वो जन्मा है. ప్రభునందు ప్రియులారా, परमेश्वर में प्रिय अजीजों, దేవుని బలహీనత परमेश्वर की दुर्बलता సిలువలో కనబడుతుంది. सूली में हमको प्रकट होता है. ఇంకెక్కడ కనబడుతుంది? अभी कहाँ पर दिखता है? ఇంకెక్కడ లేదు, సిలువలోనే. केवल सूली पे दिखता है उनका దేవుడు दुर्बलता. అత్యంత బలహీనుడిగా కనబడిన క్షణం సిలువ. केवल सूली पर एकमात्र परमेश्वर का दुर्बलता दिखता है. कहीं ఆ नहीं दिखता. సిలువే అనంత శక్తి సంపన్నమై वो सूली बहुत प्रचंड शक्ति, अनंत शक्ति रूप में కోట్ల మందిని నరకము నుండి తప్పిస్తుంది. करोड़ों लोगों को जहन्नुम से बचा रहा है. మానవ జాతిని నరకానికి నడిపిస్తున్న సాతాను నాశనం చేస్తుంది. जो मानव समाज को जहन्नुम में डालने वाले शैतान की इब्लिस के बंधनों से छुटकारा देती है. అందుకే పౌలు అన్నాడు, इसी कारण से पौलुस ने ये बात बताया कि నేను సిలువను గూర్చి అతిశయపడుచున్నాను. मैं सूली के बारे में बहुत अपने आप को गर्व महसूस करता हूँ. దేవుడు నా కోసం నీ కోసం బలహీనుడిగా కనబడిన ఆ సిలువ అనే స్థలాన్ని నేను చూసి అతిశయపడుతున్నాను. जो परमेश्वर का दुर्बलता हमको नजर आए, लेकिन वहाँ परमेश्वर की प्रचंडता और सर्वशक्तिमानता वहाँ पर छुपा हुआ है. उसको देख के मैं अपने आप को गर्व महसूस करता हूँ. సిలువను చూసి గేలి చేయకండి. सूली को देख के अपमान करने का नहीं है. ఆయన బలహీనుడు అనకండి. वो दुर्बल बोल के ऐसा नहीं बोलना चाहिए. నీకేదైతే బలహీనత లాగా కనపడుతుందో, आपको जो दुर्बलता के रूप में दिख रहे हैं, అది అనంతమైన శక్తి స్వరూపమై నిన్ను నరకము నుండి రక్షిస్తుంది. वो अनंत शक्ति रूप में आपको जहन्नुम से बचाने वाला परमेश्वर का यज्ञ है. ప్రార్థన చేసుకుందాం. हम प्रार्थना करेंगे. ప్రేమ కలిగిన మా తండ్రి, प्यारे परमेश्वर, दयालु परमेश्वर, ఈ దినాన మీరు పంపిన వాక్య వర్తమానము కొరకు నీకు స్తోత్రం. आज का दिन आपने जो भेजा हुआ प्रचार का जो संदेश, इसके लिए हम शुक्रगुजार करते हैं प्रभु जी. నీ బలహీనత అనేది సిలువలో కనబడింది. आपकी दुर्बलता सूली पर हमको प्रकट हुआ. బలహీనుడుగా నీవు కనబడ్డావు आप తండ్రి. दुर्बल के रूप में हमको प्रकटीकरण हुआ. కానీ నువ్వు బలహీనుడివి కాదు. यदि आप दुर्बल नहीं है परमेश्वर, ఆ సిలువలో నీవు బలహీనుడిగా కనబడి మమ్ములందరినీ రక్షించగల శక్తిమంతుడవైనావు. నీకు స్తోత్రాలు. उस सूली पर अपने आप को दुर्बलता रूप में प्रकटीकरण करके हमको इतने जहन्नुम से बचाने वाले सर्वशक्तिमानता आपने बताया है. నీ వాక్యం ఫలింప చేయండి. आपके वचन की फलदायक बने. సిలువను చూసి గేలి చేస్తున్న వాళ్ళ మనోనేత్రాలు తెరవజేయండి. जो सूली को अपमान कर रहे हैं, उनकी आंखें खोलो प्रभु जी. సిలువను దూషిస్తున్న వాళ్ళ నోళ్లకు మీరు ఒక తాళం వేసేయండి తండ్రి. जो सूली के बारे में दूषण कर रहे हैं, उनके जबान को लगाम दो प्रभु जी. యజ్ఞమగుట దేవుని బలహీనత కాదు, जो यज्ञ बनना परमेश्वर का दुर्बलता नहीं है, అది దేవుని అనంత శక్తి అని वो परमेश्वर की अनंत शक्ति है. సకల జనులు గ్రహించుటకు సహాయం చేయండి. सारे संसार के लोग जानने के लिए మీరు సహాయం చేయండి. आप मदद करें प्रभु जी. ప్రభు యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. प्रभु यीशु के पवित्र नाम में मांगते हैं, सुन और ग्रहण कर. ఆమేన్. आमेन आमेन. ఆశీర్వచనం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ప్రతి వ్యక్తికిని శిలువ మర్మము నెరిగే జ్ఞానమునిచ్చునుగాక. आमेन. ఆమేన్. ఆమేన్. అందరికీ రేపు ఈ సభలకు ఆఖరి రోజు గనుక రేపు 11 గంటలకల్లా నేను ఇక్కడ స్టేజ్ మీద ఉండి పాట పాడతా.
11 గంటల లోపల మీరు రావాలి. 11 నుండి 1 గంట వరకు నేను వాక్యం చెప్పి ముగించేస్తాను. మీరు 1 గంటకు వస్తే ఆశీర్వాద ప్రార్థనకు ఉండి భోజనం చేసుకోవచ్చు. వాక్యం అయితే మిస్ అయిపోతారు. ఎందుకంటే 1 గంట తర్వాత మాకు సంస్థాగతమైన దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో కోర్ కమిటీ మీటింగ్ ఉన్నది. జరగబోతున్న గొప్ప ఈవెంట్ కొరకు ప్లానింగ్ కొరకు అందరం వచ్చాం. అందుచేత రేపు 11 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండి నేనే పాట పాడతాను. మనకు ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా రావాలి, మన రికార్డింగ్ మొత్తం అందరు రావాలి. దయచేసి 11 o'clock ఐఎమ్ హియర్ కనుక మీరు కూడా రావాలి. దయచేసి రాకపోతే మీరు మిస్ అవుతారు. 11 to 1 ఆ తర్వాత మాకు వేరే మీటింగ్ ఉంది. మళ్ళీ సాయంత్రం మీటింగ్ తర్వాత మేము ప్రయాణమే వెళ్ళాలి. దేవుడు భారతదేశాన్ని కదిలించడానికి దిగొచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి 10 గంటలకు వస్తారా? అంటే 10 గంటలకు మీరు రావాలి కదా. మరి 11కు నేను వాక్యం మొదలు పెడితే మీరు 10కి వచ్చి పాటలు పాడాలి. అప్పుడు 11కు నేను వచ్చి పాట పాడి నేను వాక్యం మొదలు పెడతాను. నేను 11కు వస్తాను, మీరు 10కే రావాలి. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి రెడీ అయిపోవాలా. కష్టం అనుకుంటే